Hare Krishna. Hare Krishna, Prabhuji, Dandavat Pranam. Dandavat Pranam, Prabhu. Welcome back, Prabhuji. Welcome back. We are so happy Hari to see Hari. you again back. Dandavat Pranam, Prabhu. Dandavat Pranam. We are even thankful for you to take time for this today also. Now, I request Rajanayan Prabhuji to welcome you. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మీరు నిన్న నేను సరిగా చెప్పలేనందుకు మళ్ళీ ఒకసారి క్షమించి నేను చెప్పేటువంటి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఒకసారి అందరికీ నేను చెప్పాలనుకున్నాను. ముందు మనం చేసుకుంటాం. ఓం అజ్ఞానతిమిరాంధకానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకథాముఖ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురుం శ్రీతపదకమలం శ్రీగురువైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపీచ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరూపస్య కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. ఆనందలీలామయ విగ్రహాయ హేమాభ దివ్యచ్చవి సుందరాయ తస్మై మహాప్రేమరసప్రదాయ చైతన్యచంద్రాయ నమో నమస్తే. చైతన్యచంద్రాయ నమో నమస్తే. చైతన్యచంద్రాయ నమో నమస్తే. హరే కృష్ణ. మనకి రెండు రకాల వృద్ధులు ఉంటారు. మొదటి వృద్ధులు వయోవృద్ధులు, నాలాంటి వాళ్ళు. రెండోది జ్ఞాన వృద్ధులు ఉంటారు. అంటే దానికి కథాకారణం మన గౌరాంగ దర్శన్ దాస్ ప్రభు. ఎందుకంటే ఆయన అతి చిన్నతనంలోనే శ్రీ పూజ్య హైజువలైన రాధానాథ స్వామి వారి దగ్గర దీక్ష తీసుకొని గౌరాంగ దర్శన దాస్ ప్రభుగా మారిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి బాధ్యతాయుతమైన సేవలు, కృష్ణ భక్తి రసభావనామృత సంఘానికి చేస్తున్న సేవలు అనేక రకాలుగా ఉన్నాయి. అంతేకాకుండా అంకిత భావంతో ఆయన చేస్తున్న ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకి అనేక రకాల సేవల బాధ్యతలు ఇస్కాన్ వారు అప్పగించారు. మొదటి బాధ్యత ఏంటంటే ఆయన గోవర్ధన్ ఎకో విలేజ్లో పరిపాలనా మండలిలో కూడా సభ్యత్వంలో ఉన్నారు. తర్వాత ఆధ్యాత్మిక భక్తివేద స్వామి ఆధ్యాత్మిక విద్యా సంస్థల యొక్క ఆధ్యాత్మిక పరిశోధనా విభాగానికి ఆయన శాఖాధిపతిగా ఉన్నారు. తర్వాత మాయాపూర్ ఇన్స్టిట్యూట్ పరీక్షా విభాగంలో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఈ విధంగా ఉండటమే కాకుండా ఎంతో అంకిత భావంతో అనేక గ్రంథాలు చాలా రచించారు. మన ఇస్కాన్ అభివృద్ధి కోసం ప్రభుపాద గారి యొక్క కళల రూపంలో మన యొక్క విశ్వజనైనటువంటి కృష్ణభక్తి కృష్ణభక్తి రసభావనామృత సంస్థ యొక్క అభివృద్ధిలో తన వంతు సేవగా ఆయన అనేక గ్రంథాలు రచించి వాటి యొక్క దాని గొప్పతనాన్ని ఇంకా పెంపొందడానికి ప్రయత్నం చేశారు. వాటిలో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆయన రచన గ్రంథాలు గీతా సుబోధిని, భాగవత సుబోధిని, ఉపదేశామృత సుబోధిని, తర్వాత ఈశ్వరోపనిషత్ సుబోధిని, భక్తి రసామృత సుబోధిని, అలా కాకుండా భాగవత ప్రవాహ, చైతన్య ప్రవాహ, డిజప్రూవ్డ్ బట్ నాట్ డిసౌండ్ అనేటువంటి కాకుండా ఇంకా అనేక గ్రంథాలు కూడా రాశారు. ఇవన్నీ కూడాను మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మాయాపనిషత్తు ద్వారా నిర్వహించే పరీక్షలు ఉన్నాయి. భక్తి శాస్త్రీ భక్తి వైభవ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి అట్లాంటి దాంట్లో ఉన్నటువంటి సమాచారం అటువంటి పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయకరంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంతేకాకుండా ఆయనకి శ్లోకాలు భగవత్ పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాల పఠనంలో కూడా ఆయనకి చాలా అభిరుచి ఉంది. దానివల్ల కూడా ఆయన అనేక శ్లోకాలను ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి కూడా ప్రతి గ్రంథంలో మంచి శ్లోకాలను సంకలనం చేసి అనేక గ్రంథాలు ప్రచురించారు. వాటిల్లో మొదటి గీతా రత్నమాల, భాగవత రత్నమాల, చైతన్య రత్నమాల, భాగవత తత్వమాల అనేటువంటి గ్రంథాలు శ్లోకాలు మనం చదువుకోవడానికి వీలుగా ఉండేట్టుగా ఆయన రచించారు. అంతేకాకుండా ఒకటి భాగవత ప్రదీపిక అనే ఈ పత్రికను కూడా ఆయన ప్రచురిస్తున్నారు. క్రమం తప్పకుండా అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రభుపాదుల వారు స్థాపించిన బ్యాక్ టు గార్డెన్ మాసపత్రికలో ప్రచురిస్తూ
ఇదంటే భక్తి మార్పులు విదేశాలు దేశంలో అనేక భాషల్లో కూడా అవి ప్రచురితం అవుతున్నాయి. అదే కాకుండా అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. అవన్నీ కూడా 4000 గంటలు ఆయన మొత్తం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసినటువంటి అంత విస్తృతంగా ఆయన 5000 గంటల వరకు చేశాను ప్రవచనాలు ఉన్నాయి. 5000 గంటలు మొత్తం ప్రవచనాలకి. అంటే 8 సంవత్సరాలు చూడండి, అంత గొప్ప ప్రవచనాలు చేశారు. హరే కృష్ణ టీవీ ద్వారా కూడా ఆయన ఇస్కానికి గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ బోధించినటువంటి తర్వాత ఆయన అనేక ఈ భక్తి శాస్త్రీయ భక్తి వైపు కృతులు కూడా ఆయన మార్గదర్శనం చేస్తూ అనేక మందికి విద్యార్థులకు మార్గదర్శకులై వారి ఉత్సాహంతో భక్తి శాస్త్రీయ భక్తి వైపులో పాల్గొనేట్టుగా ఆయన బాధ్యతలుగా ఉన్నారు. అందువల్ల అంతేకాకుండా మన గోవర్ధన్ ఎకో విలేజ్ ఉన్నటువంటి బృందావరణ్య పూజా వ్యవస్థలో కూడా ఆయన పర్యవేక్షకులుగా ఉన్నారు. ఇటువంటి చిన్నతనంలో ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత గొప్పగానే ఉంటుంది. కిందసారి ఆయన అన్నారు, నాటి పెద్దవాడు చెప్తుంటే నాకు ఏదో కాస్త ఎంబ్రాసింగ్గా ఉందని. కానీ ఇది ఎంబ్రాసింగ్ కాదు, ఆయన జ్ఞానవృద్ధుడు, నేను వయోవృద్ధుడిని అంతే. ఆ జ్ఞానవృద్ధుడి గురించి వయోవృద్ధుడు చెప్పడంలో ఏమీ తప్పు లేదని నేను ఒకసారి చెబుతూ ఆయన ఇంకా మంచి ప్రవచనాలు చేస్తూ మనందరినీ కూడా ఇంకా మంచి ప్రవచనాలతో అలరించాలని కోరుకుంటూ వారిని తన యొక్క ప్రవచనాన్ని ప్రారంభించడంతో ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు స్టార్ట్ చేయొచ్చా మనం క్లాస్? థ్యాంక్ యూ బ్రజనారాయణ ప్రభు. మీరు ఎంతో నమ్రతతో, అంత పెద్ద వయసులో ఉన్నా కూడా ఎంతో హ్యూమిలిటీతో మీరు చెప్పారు. మీరు చెప్పిన మాటలన్నీ నేను నా మీద ఆశీర్వాదంగా తీసుకుని ఇంకా ఈ భాగవతం 4వ స్కందం నుంచి ధ్రువ చరిత్రని చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఈ ధ్రువ చరిత్రని ఒక 4 క్లాసుల్లో మనం 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. 4వ స్కందం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 8, 9, 10 చాప్టర్ల ఒక సారాంశం మనం చెప్పుకున్నాం. నిన్న మనం చెప్పుకున్న విషయాలు ఏమిటంటే, ధ్రువుడు తన తమ్ముడైనటువంటి ఉత్తముడి యొక్క మరణానికి కొంచెం ప్రతీకారం తీర్చు, ఒక యక్షుడు అకారణంగా తన తమ్ముడిని చంపేశాడు, ఉత్తముడిని చంపేశాడు అన్న ఒక బాధతో విలపించి వారి మీద యుద్ధానికి వెళ్తాడు అన్నమాట. అలా యుద్ధం చేస్తున్నటువంటి ధ్రువుడికి ఈ ధ్రువుని ఎదుర్కోవడం కోసం 130,000 మంది యక్షులు వచ్చారు. ఈ యక్షులంతా ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నో అస్త్రాలని శస్త్రాలని విడిచిపెడుతున్నారు. కానీ ధ్రువుడు ఒంటరిగా వారందరికీ సమాధానం చెప్పాడు అన్నమాట. ధ్రువుడు అటువంటి గొప్ప యోధుడు ధ్రువుడు వారందరినీ ఓడించాడు. వాళ్ళందరూ పారిపోయారు కదా అని చెప్పి ధ్రువుడు కాస్త సమయం, సరే అలకాపురి ఎలా ఉందో చూద్దాం, లోపలికి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఈ యక్షులందరూ మళ్ళీ విజృంభించారనమాట. ఈసారి ఎలా విజృంభించారో అస్త్రాలతో శస్త్రాలతో కాదు, మాయోపాయాలతో విజృంభించారు వాళ్ళు. వారి యొక్క మాయ ద్వారా ఏవేవో రాక్షసుల్ని, తర్వాత జంతువుల్ని, మేఘాలని, వర్షాలని, వరదల్ని, వాటన్నింటినీ సృష్టించి ధ్రువుణ్ణి పూర్తిగా భ్రమింపజేశారనమాట. ఆ సమయంలో శత్రువులు మాయోపాయంతో తన మీద ఆక్రమణ చేస్తున్నటువంటి ఆ సమయంలో ధ్రువుడికి ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు ధ్రువుడికి సహాయం చేయడం కోసం కొంతమంది గొప్ప గొప్ప ఋషులు, మహాభక్తులు వచ్చారు. అక్కడికి వచ్చి, ధ్రువ, ఈ మాయోపాయాలను ఎదుర్కోవడం నీ తరం కాదు,
అది కేవలం నారాయణుడి శరణు పొందడం ద్వారానే నువ్వు వారిని ఎదుర్కోగలుగుతావు. కాబట్టి ఆ నారాయణ మంత్రాన్ని జపించి నారాయణాస్త్రాన్ని సంధించు అని అన్నారు. నిన్న మనం ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం ముకుందమాల స్తోత్రం నుంచి. నారాయణాయత్యము మంత్రం స ప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయేద్ధంబు. అంటే ఈ నారాయణ మంత్రానికి కేవలం యక్షులు సంధించినటువంటి ఈ బాణాలని ఎదురు చెప్పే శక్తి మాత్రమే లేదు. నారాయణ మంత్రానికి పూర్తిగా మన భవబంధాలని పూర్తిగా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా ఉంది ఈ నారాయణ మంత్రానికి. యుద్ధ భూమిలో నారాయణ అస్త్రాన్ని సంధించాడు. మన జీవితంలో మనం నారాయణ మంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం అలా అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మన ధ్రువుడు నారాయణ అస్త్రాన్ని సంధించడానికి ఉద్యుక్తుడయ్యాడో, ఆచమనం చేశాడు, నారాయణ అస్త్రాన్ని తీసుకున్నాడు, అప్పుడు ఈ మాయలు వారు సృష్టించిన మాయంతా పూర్తిగా ఛేదింపబడింది అనమాట. ఇవన్నీ వాళ్ళు క్రియేట్ వీళ్ళెవరు యక్షులు సృష్టించినటువంటి మాయా మృగాలు, తర్వాత మొబ్బులు, వరదలు, తర్వాత వర్షం, తర్వాత నెత్తురు, మలమూత్రాలు, అవన్నీ వాళ్ళు ఎన్నెన్నో రకాల మాయలను సృష్టించారు. అవన్నీ పూర్తిగా మాయమైపోయాయి. మాయమైపోయింది అనమాట. అది అప్పుడు ఈ ధ్రువుల్లో ఒక ప్రోత్సహింపబడ్డాడు అనమాట. ఒక ఎంకరేజ్మెంట్ వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థం కానటువంటి ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయడం కోసం ఈ గొప్ప భక్తులు వచ్చారు. వారి ద్వారా నేను నారాయణాస్త్రాన్ని సంధించాను. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చెప్పుకున్న క్లుప్తంగా చివరిలో, ఎప్పుడైతే ఒక సాధకుడు భక్తి చేస్తున్నాడో, భక్తితో సేవ చేస్తాడో భగవంతుడికి, అప్పుడు మా యొక్క ప్రభావం మీద తగ్గుతుంది అన్నమాట. మనం ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత ఏకాగ్రతతో, ఎంత నిస్వార్థ భావంతో, ఎంత అంకిత భావంతో మనం భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అంత మేరకు మాయ యొక్క ప్రభావం మన మీద తగ్గిపోతుంది అనమాట. కానీ మాయ యొక్క ప్రభావం కాస్త తగ్గింది కదా, నాలో కామం, క్రోధం, లోభం, మోహం అవన్నీ పెద్దగా లేవు, ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టాయి అని మనలో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది అనుకోండి. ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసం అయిపోయింది అనుకోండి. మనలో కాస్త గర్వం పెరిగిపోయింది అనుకోండి. అప్పుడేం జరుగుతుందంటే మాయ మళ్ళీ విజృంభిస్తుంది అనమాట. అంటే మాయ విజృంభించడం కాదు, మాయ ఎప్పుడు విజృంభిస్తూనే ఉంటుంది. కానీ ఆ మాయకి మనం చొరవ ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే మన సాధనలో కాస్త ఏమనాలి రిలాక్స్గా చేస్తామో, అంటే రిలాక్స్గా అంటే కొంచెం పూర్తిగా అంకిత భావం చూపించము, లేదంటే అంకిత భావం చూపించడం వల్ల మనం కొంచెం గర్వపడతాము, అప్పుడు మాయకి కాస్త ఆస్కారం ఇచ్చినట్టు అనమాట. మనలో ఉన్న కాస్త లోపాన్ని ఆసరాగా తీసుకుని మాయ మళ్ళీ మనలోకి వచ్చి మనల్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడేది నాకు కామక్రోధాలు, లోభాలు నన్ను బాధ పెట్టట్లేదు అని కాస్త మనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే మళ్ళీ మాయ మనల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎలా అయితే యక్షులు కాస్త తగ్గారు, మన ధ్రువుడి యొక్క ప్రతాపం చూస్తే కాస్త తగ్గారు, ధ్రువుడు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్న సమయంలో వీళ్ళందరూ వచ్చి మళ్ళీ అటాక్ చేశారు అనమాట. అది ఇప్పుడు మనల్ని మన సాధనలో మాయ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు భక్తుల సాంగత్యమే మనకు శరణం. ఆ భక్తులు కూడా మనకి ఎలా సహకరిస్తారు? భగవంతుడి యొక్క నామాల్ని నువ్వు జపించు అని మనకి గుర్తు చేసి మనకి సహకరిస్తారు అన్నమాట భక్తులు. సో ఆ విధంగా ధ్రువుడు ఈ యొక్క యక్షులందరి యొక్క కాళ్ళు, చేతులు నరికేస్తున్నాడు అనమాట, వారిని చంపేస్తున్నాడు. తర్వాత అలా చంపినటువంటి ఈ యక్షులు పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలిగారనమాట. ఎందుకు? ఒక గొప్ప మహాభాగవతుడి చేతుల్లో చచ్చిపోయారు కాబట్టి, ఒక గొప్ప రాజు, గొప్ప పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి ఒక గొప్ప మహాభక్తుల చేతిలో చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళారు. అదృష్టం అంటే ఊర్ధ్వలోకాలకి ఏమిటి, వాళ్ళు భగవద్ధామానికి కూడా చేరుకోగలుగుతారు అనమాట. ఇప్పుడు మాకు మంచి శ్లోకం వస్తుంది,
శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో ఉద్ధవుడు చెప్తాడు ఎవరికి? విదురుడికి. ఆ శ్లోకం ఏమిటంటే, తథైవ చాన్యే నరలోక వీరాయ ఆహవే కృష్ణ ముఖారవిందం నేత్రైః పిబంత్యో నయనాభిరామం పార్థాస్త్రపూతం పదమాపురస్య. తథైవ చాన్యే నరలోక వీర ఆహవే కృష్ణ ముఖారవిందం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు ఒక గొప్ప రథం మీద అలా భాసిల్లుతున్నారు. ఆ కృష్ణార్జునుల సమక్షంలో ఎంతో మంది సైనికులు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి ఎదురుగా, అర్జునుడి ఎదురుగా ఎంతో మంది సైనికులు ప్రాణాలు విడిచారు. కొంతమంది సైనికుల్ని వేరే యోధులు చంపితే చాలా మంది సైనికుల్ని అర్జునుడే స్వయంగా చంపాడు. పార్థాస్త్రపూతం పదమాపురస్య. ఆ పార్థుడు అంటే అర్జునుడి యొక్క అస్త్రాల వల్ల వాళ్ళు మరణించారు కాబట్టి పరమపదాన్ని చేరుకున్నారు. అంటే ఎలా అయితే భగవంతుడి యొక్క చేతిలో ఎవరు మరణిస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుందో, అలాగే భక్తుల చేతిలో మరణించిన వారికి కూడా మోక్షం లభిస్తుంది. అంటే ఇప్పుడు మన ఆ భగవంతుడు వరాహ రూపంలో హిరణ్యాక్షుని చంపాడు, నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపాడు, రామావతారంలో రావణ కుంభకర్ణులను చంపాడు. అలాగే ఎన్నెన్నో అవతారాల్లో ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. కృష్ణుడిగా ఆ భగవంతుడు ఈ అఘాసురుణ్ణి, బకాసురుణ్ణి, పూతన, వత్సాసుర, వ్యోమాసుర, అరిష్టాసుర, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప రాక్షసుల్ని చంపాడు. వారందరికీ మోక్షం ప్రసాదించాడు. కనీసం వారి పాపాల నుంచి విముక్తి ప్రసాదించాడు కృష్ణుడు. అంటే దేవుడు శిక్షించడమే కాదు, చంపేసినా కూడా అది ఆ ప్రాణికి, ఆ జీవికి అది ఒక అదృష్టమని భావించాలి. అంటే భగవంతుడు మనల్ని మన యొక్క శ్రేయోభిలాషి. ఆయన మనల్ని తిట్టినా, కొట్టినా, బుజ్జగించినా అంతా మన శ్రేయస్సు కోరే. తల్లి అప్పుడప్పుడు బిడ్డని ఆలింగనం చేసుకుంటుంది, అప్పుడప్పుడు అదే తల్లి బిడ్డని కోప్పడుతుంది కూడా, తిడుతుంది కూడా. అవసరమైతే కొట్టచ్చు, మరి అల్లరి ఎక్కువైతే పిల్లవాడికి అల్లరి ఎక్కువైతే కొట్టచ్చు కూడా. అలాగే ఈ జీవులు భగవంతుడి యొక్క బిడ్డలు, వారిలో అల్లరి ఎక్కువైపోయింది అనుకోండి, భౌతికవాదం ఎక్కువైపోయింది అనుకోండి, వారు మరి చెడ్డగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, వారిని మళ్ళీ తోవలో పెట్టడం కోసం భగవంతుడు అప్పుడప్పుడు వారిని శిక్షిస్తుంటాడు, చంపుతూ ఉంటాడు. అది వారికి శ్రేయస్సునే కలిగిస్తుంది అనమాట. అదేవిధంగా ఎలా అయితే భగవంతుడి చేతిలో మరణం సంభవించడం ద్వారా కొంతమందికి, అటువంటి వాళ్ళకి ముక్తి లభిస్తుందో, అదేవిధంగా భక్తుల చేతిలో మరణం సంభవించినా కూడా వారికి ముక్తి కలుగుతుంది. అది అంటే భక్తుడైనా భగవంతుడైనా వారు పవిత్రమైన వ్యక్తులు అన్నమాట. అటువంటి పవిత్రమైన వ్యక్తుల చేతిలో మరణం సంభవించిన, ఆశీర్వాదం లభించిన, అది మన శ్రేయస్సు కోసమే. అదనమాట. ఇప్పుడు ఈ ధ్రువుడు యక్షుల్ని చంపుతూ ఉన్నాడు అనమాట. అలా ఒక సమయంలో ఈ యక్ష జాతి మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడనమాట. ధ్రువుడు వీళ్ళందరినీ చంపేపోతున్నాడు అనమాట. అంటే ఒక యక్షుడు తన తమ్ముడిని చంపాడు, ఇక యక్ష జాతి అందరినీ నాశనం చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి ఇక్కడ? లేదు. అంటే అతిరోషం. నేను ఎవరో ప్రశ్నించారు ఇలా, అంటే ఇలా మరి అంత కోపం వచ్చింది, అది సబబా? ధ్రువుడికి అంత కోపం వచ్చింది, అది సబబా అని అడిగారు. అంటే సబబు కాదు, సబబు ఏమాత్రం కాదు. అంటే మొదట్లో నిన్న మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మన ధ్రువుడికి తన తమ్ముడు చనిపోయాడని బాధ కలిగిందో, కోపం కలిగిందో, అంతవరకు అది కరెక్టే. అంటే తమ్ముడు చనిపోతే బాధ కలుగుద్ది, పాషాణం కాదు కదా, హృదయం కదా, అది భక్తుడు కదా, ఆయన కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. కాబట్టి అంతవరకు బాధ కలగడం కరెక్టే, కోప్పడడం కూడా కరెక్టే. అకారణంగా ఒకరిని చంపేస్తే రాజు ఊరికిని అలా కూర్చోకూడదు, వారిని శిక్షించాలి, అంతవరకు కరెక్టే. కానీ ఎంత తప్పు జరిగింది, ఎంత తప్పు, వేసే శిక్ష ఎంత పెద్దది. ఒక చిన్న తప్పుకి, ఒక మనిషి చేసిన తప్పుకి మొత్తం ఆ జాతిని మొత్తాన్ని వెలివేయాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఒక యక్షుడు తప్పు చేశాడు, ధ్రువుడి తమ్ముడిని చంపి, కానీ
యక్షజాతి మొత్తాన్ని చంపేయడానికి మన మన ధ్రువుడు ఉద్యుక్తుడయ్యాడు అన్నమాట. అది తప్పు, అది చాలా పెద్ద తప్పు. కానీ ఎందుకు తప్పు జరిగింది? అది కావాలని చేసిన తప్పు కాదు, పొరపాటున అలా జరిగిపోయింది అన్నమాట. అంటే అది పర్పస్ఫుల్గా చేసినటువంటి తప్పు కాదు, పర్పస్ఫుల్ మిస్టేక్ కాదు, యాక్సిడెంటల్ మిస్టేక్. అంటే ఆ హీట్లో, ఆ రజోగుణంలో, ఆ ప్యాషన్లో ఇక నేను ఎంతమందిని చంపుతున్నాను అన్న ఒక లెక్క అసలు తప్పిపోయింది అనమాట ధ్రువుడికి. ఇక అందులో లీనమైపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చి 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 ఇక అతి రోషానికి కొంచెం బానిస అయ్యి, విక్టిమ్ ఆఫ్ ఎక్సెసివ్ యాంగర్, బానిస ఇలా చంపడం మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే స్వయంభూమను వచ్చి, ఆయన ధ్రువ, ఒక్క వ్యక్తి చేసినటువంటి తప్పు కోసం నువ్వు జాతి మొత్తాన్ని నాశనం చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఈ సందర్భంలోనే మనం ఇదే 4వ స్కందంలో ఇంకొక లీల గురించి చెప్పుకుందాం. జస్ట్ 5 నిమిషాలు చెప్తాను. మీకు దక్ష యజ్ఞం తెలుసు కదా. ఏమనాలి, శివుడు, బ్రహ్మ, దేవతలు, మునులు, ఋషులు, వీళ్ళందరూ, మనువులు, వీళ్ళందరూ సమావేశం అయ్యారనమాట ఒక దగ్గర. అటువంటి గొప్ప అసెంబ్లీలోకి మన దక్షుడు ప్రవేశించాడు అనమాట. దక్షుడు ప్రవేశించగానే, దక్షుడు గొప్ప ప్రజాపతి కదా, అందరూ గౌరవంతో లేచి నిలబడ్డారు. కానీ బ్రహ్మ నిలబడలేదు, శివుడు నిలబడలేదు. బ్రహ్మ ఎవరు? దక్షుడి యొక్క తండ్రి. కాబట్టి దక్షుడు వెళ్ళి బ్రహ్మకి నమస్కారం చేశాడు. బ్రహ్మ పక్కనే శివుడు ఉన్నాడు, శివుడు కూడా నిలబడలేదు. సరే, బ్రహ్మ అయితే నిలబడలేదు, ఎందుకంటే బ్రహ్మ నా తండ్రి కాబట్టి. కానీ శివుడు ఎందుకు నిలబడలేడు? శివుడు నా అల్లుడు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, సతీదేవిని వివాహం ఆడాడు మన శివుడు. కాబట్టి శివుడు నన్ను గౌరవించాలి, నేను మామని, కాబట్టి నన్ను గౌరవించాలి. నన్ను గౌరవించలేదు, లేచి నిలబడలేదు. కానీ అప్పుడు శివుడు ఏం చేస్తున్నాడు? పాపం శివుడు కళ్ళు మూసుకుని ఆ భగవంతుడి పాదపద్మాల మీద ధ్యానం చేస్తున్నాడు. అంటే ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి ఈ శివుడు తనను గౌరవించలేదని, తను సభలోకి వస్తే లేచి నిలబడలేదని, అంటే గౌరవాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అమానిన మానిదైన నిన్న అనుకున్నాం మనం అది. కానీ అమానిన మానదైన ప్రిన్సిపల్ ఆయన అప్లై చేయలేకపోయాడు అనమాట. సరే, ఇక నానా దుర్భాషలు ఆడాడు ధ్రువుడు కాదు, దక్షుడు శివుణ్ణి ఎన్నో విధాలుగా నిందించాడు, నానా దుర్భాషలు ఆడాడు, శపించాడు. నీకు ఈ యజ్ఞంలో ఉండేటటువంటి హవిస్సులో కొంచెం కూడా భాగం లేదు, ఇది నా శాపం అన్నాడు అనమాట. సో ఆ విధంగా దక్షుడు మన శివుడిని అవమానించాడు. సరే, అక్కడితో ఆగిపోలేదు కథ. అవమానించి, అంటే కోపం వచ్చింది ఆయనకి, దక్షుడికి, శపించింది ఆయనే, అలిగి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక ఈ యజ్ఞంలో నేను పాలు పంచుకోలేనని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. చాలా మంది వచ్చి బతిమలాడారే, నువ్వు గొప్ప ప్రజాపతివి, నువ్వు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది, ప్లీజ్ ఉండు అని. అంటే అసలు పట్టించుకోలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. అదంత గర్వం, కోపం, గర్వం వస్తే ఎవరు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అనమాట. సరే, వెళ్ళిపోయాడు. అప్పుడు నందీశ్వరుడు కోపం వచ్చిందనమాట. నందీశ్వరుడు ఎవరు? నంది శివుడి యొక్క అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ నందీశ్వరుడికి కోపం వచ్చి ఏం చేశాడు? చేసింది తప్పు ఎవరు? దక్షుడు చేశాడు తప్పు. కానీ దక్షుడు శివుడిని శపించాడు, శివుడే మాట్లాడలేదు. శివుడు ఎంతో సహనంతో అలా కూర్చున్నాడు అనమాట. వినయంతో, విధేయతతో, నమ్రతతో, సహనంతో కూర్చున్నాడు, అలాగే ఎంతో ఓపికతో. కానీ తన యొక్క స్వామికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేకపోయాడు నంది. అప్పుడు దక్షుణ్ణి శపించాడు, దక్షుణ్ణి తిట్టాడు, నానా దుర్భాషలు ఆడాడు, దక్షుణ్ణి శపించాడు. కానీ అక్కడతో ఆగలేదు. దక్షుణ్ణి మాత్రమే శపిస్తే అది కొంతవరకు సబబుగా ఉండేదేమో. కానీ దక్షుడు ఏ జాతికి చెందినవాడు? బ్రాహ్మణ జాతికి చెందినవాడు అనమాట. దక్షుణ్ణి సపోర్ట్ చేసేటటువంటి, దక్షుడిని సమర్థించేటటువంటి వాళ్ళు, దక్షుడికి మద్దతు ఇచ్చేటటువంటి బ్రాహ్మణులు అందరినీ నేను శపిస్తున్నాను అని మొత్తం బ్రాహ్మణ జాతినే శపించాడు అనమాట నందీశ్వరుడు. ఒక మనిషి చేసినటువంటి తప్పు,
ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి పూర్తిగా జాతి మొత్తాన్ని నంది శపించాడు అన్నమాట. కానీ అది అక్కడితో ఆగలేదు. దక్షుడి తరపున ఉన్నటువంటి భృగు ఋషి, ఆయన బ్రాహ్మణుడే కదా, ఆయన కోపం వచ్చింది. ఇక్కడ నందీశ్వరుడు చేసినటువంటి తప్పుకి ఈ భృగు శివుడి యొక్క భక్తులందరినీ శపించాడు అనమాట. అంటే ఒక శివ భక్తుడు తప్పు చేశాడు, ఒక శివ భక్తుడు, అది పూర్తిగా తప్పని కూడా అనలేం, కానీ తప్పే అది. ఒక శివ భక్తుడు నంది ఈ దక్షుడిని సమర్థించేటటువంటి బ్రాహ్మణులందరినీ నిందించాడు, శపించాడు. అప్పుడు ఆ ఒక శివభక్తుడు చేసినటువంటి ఆ పనికి శిక్ష శివభక్తులందరికీ పడింది అనమాట. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల సమూలంగా జాతి మొత్తాన్ని, కుటుంబం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని విమర్శించి నిందించేటటువంటి ఆ యొక్క నైజం ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంది. మీరు ఒక ఫోన్ కొన్నారు, ఆ ఫోన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, బ్రాండ్ని నిందిస్తాం మనం, అవునా? అంటే ఈ బ్రాండ్ సరిగ్గా పనిచేయదు, అప్పుడప్పుడు నిజం కూడా కావచ్చు. సరే, కూరగాయలు కొనడానికి వెళ్ళారు, అక్కడ ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఒక పండు తీసుకున్నారు, యాపిల్స్ బాగుందా, బాగాలేదు అంటే ఈ లాట్ మొత్తం వేస్ట్, తీసేయండి. అప్పుడు కూడా అలా అంటుంటాం మనం, చాలా కామన్గా చేసేస్తుంటాం మనం. ఇప్పుడు ఒక క్షత్రియుడు, మన ఎవరు, పరీక్షిత్ మహారాజు, ఆ క్షత్రియుడిని ఈ బ్రాహ్మణుడు ఎవరు, శమీకృష్ణ కొడుకైనటువంటి శృంగి శపించాడు, తెలుసు కదా, భాగవతం మొదట్లోనే ఉంటుంది అది. అలా శపించాడు. శపిస్తే మన ఈ పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణులందరినీ వెలివేయలేదు. ఓ బ్రాహ్మణులు ఇంతే, కానీ శృంగి మాత్రం ఈ క్షత్రులు ఎలాగే చేస్తున్నారు, క్షత్రులంతా కుక్కలతో సమానం, మేము స్వామిలతో సమానం, మేము లోపల ఉండి ఇంట్లో ఉండి మేము అన్ని భోగాలు అనుభవించవలసిన వాళ్ళం, మేము వీళ్ళు కుక్కల్లాగా బయట మాకు కాపలా గాయాలి క్షత్రులంతా, కానీ లోపలికి వచ్చి మాతో పాటు తినడానికి వీళ్ళు ఉద్యుక్తులు అవుతున్నారు, ఎంత గర్వం వీళ్ళకి అని చెప్పి నానా దుర్భాషలు ఆడాడు క్షత్రులందరినీ. ఎవరు, శృంగి. కానీ శృంగి అలా దుర్భాషలాడి, అంతేకాకుండా శృంగి ఎవరైతే నా తండ్రిని ఇలా అవమానించారో ఆ రాజు, ఆ క్షత్రియుడు ఒక వారం రోజుల్లో పాము కాటుతో మరణిస్తాడు అని శపించాడు. ఆ విషయం మీకు తెలిసింది. సరే, ఒక బ్రాహ్మణుడు ఇలా శపించాడు కదా అని చెప్పి పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణులందరినీ వెలివేశాడు ఏమిటి చెప్పండి? లేదే. ఒక బ్రాహ్మణ బాలుడు శృంగి శపించాడు, ఇంకొక బ్రాహ్మణ బాలుడు సుఖదేవ గోస్వామిని ఈయన గురువుగా స్వీకరించాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణుడి ద్వారా శాపం స్వీకరించినా కూడా బ్రాహ్మణుడు అందరినీ నిందించలేదు. ఇంకొక బ్రాహ్మణుడి యొక్క శరణు పొందాడు. ఎంతో మంది వందల కొద్ది బ్రాహ్మణుల యొక్క సాంగత్యాన్ని పొంది వారి సమక్షంలో భాగవతాన్ని శ్రవణం చేసి భగవద్ధామానికి చేరుకున్నాడు పరీక్షిత్ మహారాజు. అంటే ఒకరు చేసిన తప్పుకి జాతి మొత్తాన్ని, దేశం మొత్తాన్ని, కుటుంబం మొత్తాన్ని, ఆ కమ్యూనిటీ మొత్తాన్ని వెలివేయడం కానీ, నిందించడం కానీ, శపించడం కానీ, శిక్షించడం కానీ సబబు కాదు. పరీక్షిత్ మహారాజ్ ఆ తప్పు చేయలేదు. కానీ పరీక్షిత్ మహారాజ్ యొక్క కొడుకు ఎవరు, జనమేజయుడు. జనమేజయుడు ఆ తప్పు చేశాడు. ఒక పాము నా తండ్రిని చంపింది. తక్షకుడు వచ్చి మన పరీక్షిత్ మహారాజుని చంపుతాడు, తెలుసు కదా మీకు. ఒక పాము తక్షకుడు వచ్చి నా తండ్రిని చంపాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పాములన్నింటినీ నేను చంపేస్తానని చెప్పి ఒక గొప్ప సర్పయాగాన్ని చేశాడు అన్నమాట. సర్పయాగాన్ని చేశాడు. ఎంతో మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ బ్రాహ్మణులంతా ఆ సర్పయాగాన్ని చేసి ప్రపంచంలో ఏ మూల ఏ పామున్నా కూడా ఆ పాముని ఈ యజ్ఞస్థలానికి రప్పించి ఆ యజ్ఞగుండంలోకి పడేస్తున్నారనమాట. అలా కొన్ని వందల పాములు, వేల పాములు, లక్షల కొద్ది పాములన్నీ ఆ యజ్ఞగుండంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. జనమేజయుడు చేసినటువంటి యజ్ఞంలో దాన్ని సర్పయాగం అన్నారనమాట. అప్పుడు బృహస్పతి వచ్చాడు. అప్పుడు తక్షకుడి కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. అసలు మెయిన్ పాము ఇది, నా తండ్రిని చంపినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఆ సర్పం ఏది
అని చెప్పి తక్షకుడు కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ తక్షకుడు ఏం చేశాడు? తక్షకుడు వెళ్ళి వెంటనే తక్షకుడు తక్షణమే మన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆయన సర్పయాగం చేస్తున్నాడు అక్కడ జనమేజయుడు, నాకు నువ్వు శరణం ఇవ్వాలి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు, సరే నేను నీకు అభయం ఇస్తున్నాను, నేను నీకు అభయం ఇస్తున్నంత వరకు నిన్ను ఏ సర్పయాగం ఏం చేయలేదు అంటారు. జనమేజయుడు ఎదురు చూస్తున్నాడు, ఏం జరిగింది, తక్షకుడు రావట్లేదు, ఎన్నో వందల కొద్ది పాములు వస్తున్నాయి ఇక్కడికి, అన్ని చచ్చిపోతాయి మంటల్లో పడి, కానీ తక్షకుడు రావట్లేదు, ఏమిటి సంగతి అంటే బ్రాహ్మణులు చెప్పారు, ఓ జనమేజయ, తక్షకుడు ఇంద్రుడి యొక్క శరణు పొందాడు కాబట్టి తక్షకుడు ఇక్కడికి రావట్లేదు అని చెప్పారు. అప్పుడు జనమేజయుడు ఏమన్నాడు, తక్షకుణ్ణి ఇంద్రుణ్ణి ఇద్దరిని సర్పయాగంలోకి పంపించండి, యజ్ఞగుండంలో వేసేయండి, మంత్రాలు చదవండి. మంత్రశక్తి వల్ల ఇంద్రుడైనా కూడా యజ్ఞగుండంలో పడాల్సింది, తక్షకుడైనా కూడా యజ్ఞగుండంలో పడాల్సింది. అప్పుడు వీళ్ళు మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. అప్పుడు వెంటనే అక్కడికి బృహస్పతి వచ్చాడు. వచ్చి, అసలు నువ్వు ఏం చేస్తానో నీకు అర్థమవుతుందా? జనమేజయ, నువ్వు అంత గొప్ప మహారాజువి, అంత గొప్ప మహాభక్తుడి యొక్క కొడుకువి, ఒక పాము నీ తండ్రిని కాటేసిందని చెప్పి ప్రపంచంలో ఉన్న పాములన్నింటినీ చంపడం ఎంతవరకు సబబు? అది తప్పు. అంతేకాకుండా నీ తండ్రిని ఒక పాము కాటేయడం వల్ల నీకు ఆ పాము మీద కోపం వచ్చింది, కానీ అలా కోపం రాకూడదు. ఎందుకంటే ఎవరి కర్మ యొక్క ఫలితం వారు అనుభవిస్తారు. వీళ్ళ ద్వారా నాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ పట్ల పగ పెంచుకోవడం, ఈర్ష్య పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం, కోపం పెంచుకోవడం తప్పు. నీవు చేసినటువంటి స్వయంకృత అపరాధం వల్లే నీకు ఏ కష్టమైనా కలుగుతుంది అని చెప్పి నొక్కి వక్కాణించి చెప్పాడు అనమాట. కాబట్టి నీ తండ్రి చనిపోయాడు, ఎందుకంటే ఈ సమయంలో ఈ విధంగా ఎలా చనిపోవాలని ఆయనకి రాసిపెట్టుంది. అంతేకాదు, సృష్టిలో ఎవరికి ఏ ఆనందం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా అది వారు చేసుకునేటువంటి పనుల యొక్క ఫలితం మాత్రమే. కానీ అది ఇంకొకరు వల్ల కలిగినటువంటి కష్టం కాదు. ఇంకొకరి ద్వారా మనకు కష్టం రావచ్చు, కానీ ఇంకొకరి వల్ల రాదు. కాబట్టి నువ్వు ఈ సర్పయాగాన్ని ఆపేయాలని చెప్పాడు. అప్పుడు ఆపేశాడు జనమేజయుడు. బృహస్పతి చెప్పినటువంటి ఆ సలహాన్ని స్వీకరించి సర్పయాగాన్ని రద్దు చేశాడు అనమాట. అది సంగతి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతో మంది ఒకరు చేసినటువంటి తప్పుదాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబం మొత్తాన్ని, జాతి మొత్తాన్ని, దేశం మొత్తాన్ని వెలివేసి శపించి నిందించారు. కానీ అది తప్పు అని తెలిసిపోయింది మనకి. అంటే ఆ తప్పు మనం చేయకూడదు. రెండవ విషయం, ఆ తప్పు మనం చేయకూడదు. ఒకరు చేసినటువంటి తప్పు వల్ల వారి జాతిని మనం ఎప్పుడూ పూర్తిగా నిందించకూడదు, ద్వేషించకూడదు. ఆ విషయం కరెక్టే. కానీ ఇంకొకటి, జనాలు ఇలా చూస్తారు, ఇలా చూసే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నా జాతి వాళ్ళు మొత్తాన్ని నిందించవచ్చు, సాటి మనుషులు. అంటే ఈ ప్రపంచం ఏమిటంటే, ఆ ప్రపంచంలో ఉండేటటువంటి ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏమిటంటే, ఒకరు చేసిన తప్పుకి ఆధారంగా, ఒకరు చేసినటువంటి తప్పుని ఆధారంగా తీసుకుని జాతి మొత్తాన్ని నిందించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక జాతికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంస్థకి కానీ ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ సంస్థ యొక్క గౌరవాన్ని, ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని, ఆ జాతి యొక్క గౌరవాన్ని, ఆ దేశం యొక్క గౌరవాన్ని బాధ్యత మనకు ఉంది. అంటే నేను చేసిన తప్పు నా వంశానికి కళంకం తీసుకురాకూడదు, నా సంస్థకి కళంకం తీసుకురాకూడదు. అంటే బాధ్యతతో ప్రవర్తించాలన్నమాట. అది సంగతి. అంటే వ్యక్తిగతంగా కొంతమందికి కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి చూడండి, అవి ఉండొచ్చు. వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి, కరెక్టే. కానీ నలుగురితో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్త పడాలన్నమాట. అంటే నేను చేసినటువంటి ఈ చిన్న తప్పు నా సంస్థని, నా సంప్రదాయాన్ని, నా కుటుంబాన్ని, నా జాతిని, నా దేశాన్ని నలుగురు నిందించే విధంగా చేయకూడదు. నేను చేసినటువంటి తప్పు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది
సో ఈ రెండు గొప్ప గొప్ప పాఠాలు మనకి ఈ ఎంత ఈ 4వ స్కందం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ధ్రువుడి విషయానికి వస్తే, అంటే ధ్రువుడి యొక్క సందర్భంలో మనం వేరే చాలా చెప్పుకున్నాం. అంటే భాగవతంలో ఉండే వేరే వేరే విషయాలన్నీ చర్చించుకున్నాం మనం. అంటే అవన్నీ రెలవెంట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు స్వయంభూమను వచ్చాడనమాట. ఇప్పుడు ధ్రువుడు ఏం చేస్తున్నాడు? ఈ తప్పే చేస్తున్నాడు. ఒక యక్షుడు తన తమ్ముడిని చంపాడని చెప్పి యక్ష జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి మన ధ్రువుడు ఉద్యుక్తుడయ్యానమాట. అప్పుడు స్వయంభూమను, ఎవరు స్వయంభూమను? ధ్రువుడి యొక్క తాత. స్వయంభూమను యొక్క కొడుకు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు. అంటే ధ్రువుడి తాత స్వయంభూమను. సో స్వయంభూమను వచ్చాడు. వచ్చి, ధ్రువ ఏం చేస్తున్నావు, నీకు అర్థం అవుతుందా? ఒక యక్షుడు తప్పు చేశాడని చెప్పి, ఒక యక్షుడు నీ తమ్ముడిని చంపాడని చెప్పి నువ్వు యక్షజాతి మొత్తాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావు. కాబట్టి అది ఏమాత్రం సబబు కాదు. ఎక్సెసివ్ యాంగర్ అంటారు. ఎక్సెసివ్ యాంగర్ అంటే అతి రోషం. అంటే కోపం రావచ్చు, కోపం రావడం సాధారణం. కానీ ఆ కోపాన్ని మనం నియంత్రించుకోగలగాలన్నమాట. ఆ క్రోధాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కోపం మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనం కోపం కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఒక పిల్లవాడు చిన్న తప్పు చేస్తే తల్లి కొంచెం మందలించవచ్చు, తిట్టవచ్చు, మరీ అవసరమైతే దెబ్బ కూడా వేస్తారు. మా తల్లి గురించి మేము డబ్బులు తిన్నాం. అది ఇప్పుడు అది చేయొచ్చో లేదో నాకు తెలియదు ఈ మోడర్న్ డేలో. కానీ అంటే తల్లి కొంచెం మందలిస్తుంది అనమాట. అంటే తల్లికి కోపం వస్తుంది, బిడ్డ మీద తల్లికి కోపం వస్తుంది. కానీ ఆ కోపం కంట్రోల్లో ఉండాలి. ఆ కోపం యొక్క ఉపయోగం ఏమిటి? ఆ కోపాన్ని బిడ్డని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే వాడాలి తల్లి. అంటే కోపం యొక్క ఉపయోగం ఏమిటి? బిడ్డని క్రమశిక్షణలోకి తీసుకురావడం అన్నమాట. అది. కానీ అంటే అలా ఏం చేస్తే, ఎంత కోప్పడితే బిడ్డ క్రమశిక్షణలోకి వస్తాడన్న విషయం చూడాలి. అంటే ఆ కోపాన్ని కంట్రోల్గా వాడాలి. చిన్న తప్పుకి చిన్నగా కసిరితే చాలు. పెద్ద తప్పుకి కొంచెం ఎక్కువగా ఫీడ్బ్యాక్ ఇచ్చి మందలించాలేమో. మరీ పెద్ద తప్పు అయితే కొంచెం చేయి చేసుకోవచ్చు. కానీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష, అది తప్పు అవుద్ది. అది ఇంకా పెద్ద తప్పు అవుద్ది అనమాట. అంటే కోపాన్ని మనం కంట్రోల్డ్గా వాడాలన్నమాట. కోపం కూడా ఇంపార్టెంట్. అంటే కోప్పడకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ కోప్పడాలి. ఎందుకంటే కోపం చూపిస్తూ మనం ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురాగలిగాం అనుకోండి, అది అటువంటి కోపం అది ఉపయోగకరం అనమాట. అంటే అవతల వాళ్ళని అంటే చేసే సేవ సక్రమంగా జరగాలన్న ఒక సదుద్దేశంతో మనం కొంచెం కసరాల్సి వచ్చిందనుకోండి. మహాప్రభు ఒక లీలల్లో ఆయన కొంతమంది మీద కోపడ్డారు. అంటే సందర్భోచితంగా కొంచెం కోపం రావచ్చు, కానీ ఆ కోపం కంట్రోల్లో ఉండాలి. ఆ కోపం మన కంట్రోల్లో ఉండాలి. మనం కోపం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అనమాట. పిల్లవాడిని మందలించడం కరెక్టే తప్పు చేస్తే, కానీ పిల్లవాడిని ఆ కోపంతో వచ్చేవాడిని కొట్టి రక్కి గోడకేసి కొట్టి మొత్తం రక్తం వస్తుంది, అది టూ మచ్ కదా. అటువంటి అతిరోషం ఉండకూడదు అనమాట. కాబట్టి మన స్వయంభూమిని ఏమంటాడంటే, అతిరోషం ఏమిటంటే అది ఒక పాప మార్గం. అంతేకాకుండా ఈ పాప మార్గం, ఈ అజ్ఞాన మార్గం మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది అన్నమాట. క్రోధానికి బానిసలైనటువంటి వ్యక్తులు నరకం అనే మార్గంలోకి వెళుతున్నారన్నమాట. అంటే క్రోధాన్ని సరి అయిన సమపాళ్లలో అవసరం మేరకు వాడాలి. అంటే కారం ఉందనుకోండి, కూరలో కారం వేస్తాం దేనికి కోసం? టేస్ట్ కోసం అన్నమాట. అలా అని కూర తక్కువ కారం ఎక్కువైతే తినడానికి పనికిరాదు కదా. కారం ఎంత వేయాలో అంతే వేయాలి. అంటే కొంతమంది ఉంటారు అసలు కారం కొంచెం కూడా తినరు. నేను కూడా కారం పెద్ద ఎక్కువ తినలేను. నేను ఎప్పుడైతే ఎక్కువ కారం మిరపకాయ తిన్నాం, నైలం గలధశ్రు ధారయ వదనం గద్గదురు ధయాగిరా నాకు. కాబట్టి కారం ఎక్కువ తినలేను. కొంతమంది కారం తినగలరు. కానీ ఎవరైనా కూడా కారం మరీ ఎక్కువ తినలేరు కదా.
అంటే అందులో కూర తక్కువ, కారం ఎక్కువ. వంకాయ కూర చేశాడు అనుకోండి, వంకాయలు ఎన్ని వేస్తాం మనం? కిలో వంకాయలు వేస్తే 4-5 పచ్చిమిరపకాయలు వేస్తాం. కానీ కిలో పచ్చిమిరపకాయలు 4-5 వంకాయలు అయితే కూర కాదు, అది తినలేరు. అలాగే కోపం ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక యక్షుడు తప్పు చేశాడు, యక్ష జాతి మొత్తాన్ని చంపేస్తున్నాను అతి కోపంతో, అతి రోషంతో. ఇది ఏమాత్రం సబబు కాదు అని స్వయంభూ మనువు నిర్ధారించాడనమాట. ఇప్పుడు ఇంకో తర్వాత విషయం అన్నట్టు తెలుసా, ఇంత కోపం నీకు వస్తుంది కాబట్టి నువ్వు ఈ కోపం చూపించావని రేపు మన వంశం మొత్తాన్ని నిందిస్తారు. మనువు యొక్క వంశం ఇంత కోపిష్టోళ్ళు అని చెప్పి మన వంశాన్ని నిందిస్తాడు. ఈ వంశానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, వంశానికి కళంకం తీసుకొస్తుంది నీ కోపం అన్నాడు. ఎలా అయితే ఒక యక్షుడు నీ ఏమనాలి, నీ తమ్ముడిని చంపాడని నువ్వు యక్ష జాతి మొత్తాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావు, నువ్వు మానవ వంశంలో నువ్వు కోపం చూపిస్తున్నావని మన వంశం మొత్తాన్ని కోపిష్టుల వంశం అని చెప్పి మనం స్టాంప్ వేసేయచ్చు, లేబుల్ వేసేయచ్చు ఈ ప్రపంచం. కాబట్టి వంశానికి కళంకం తీసుకురావద్దు, ఇది బ్రహ్మవంశం. అంతేకాకుండా గొప్పవాళ్ళు, సాధువులు, పండితులు ఈ అతిరోషాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తారనమాట. అంటే అతిరోషాన్ని ఎవరు సమర్థించరు అది. అంతేకాకుండా అసలు ఇంత కోపం ఎందుకు వచ్చింది ధ్రువుడికి? ఒక చిన్ననే పెద్ద కారణం ఉంది. ఏమిటంటే చిన్నప్పుడు ధ్రువుడికి ఉత్తముడి పట్ల కాస్త ఈర్ష్య, అసూయ, ద్వేషం, ప్రతీకార భావాలు ఉన్నాయి. మీకు తెలిసిన విషయం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఉత్తముడు ధ్రువుడు కూర్చోవాలనుకున్నటువంటి ఈ స్థానంలో కూర్చున్నాడు. ధ్రువుడికి తండ్రి సింహాసనం మీద, తండ్రి ఒళ్ళో కూర్చోవాలన్న తీవ్రమైన బలీయమైన కోరిక ఉండేది. కానీ ఆ పొజిషన్లో ఉత్తముడు కూర్చున్నాడు, ధ్రువుడికి ఆ పొజిషన్ అందలేదు. సో అప్పట్లో ధ్రువుడికి కొంచెం రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ఉందన్నమాట, ప్రతీకార భావం ఉంది. ఎవరి పట్ల? ఉత్తముడి పట్ల, ధ్రువుడికి. అంతేకాకుండా ధ్రువుడికి పినతల్లి మీద కూడా కొంచెం ఆగ్రహం ఉంది. ఈ విషయం జనాలందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇంతకీ ఇలా ఇల్లు విడిచిపెట్టి అడవిలోకి ఎందుకు వెళ్ళాడు ధ్రువుడు 5 ఏళ్ల వయసులో? కేవలం తమ్ముడి మీద, పినతల్లి మీద కోపంతోనే వెళ్ళాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, మంచివాడయ్యాడు, ఒక మహాభక్తుడయ్యాడు, రాజు అయ్యాడు. కాబట్టి అది చాలా వరకు ఓకే. అంటే అలా ఏమి ఇప్పుడు అటువంటి కోపాలు, ద్వేషాలు ఏం లేవు ఇప్పుడు. కానీ మనం ఎంత మారిపోయినా, మనలో ఎంత పరివర్తన వచ్చినా కూడా ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, మనం ఎప్పుడో చేసినటువంటి తప్పులకి ఇప్పుడు కూడా నిందించే వ్యక్తులు ఉంటారన్నమాట. అది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధ్రువుడి యొక్క ఇమేజ్ ఎలా ఉంది జనాల్లో, కొంతమంది జనాల్లో, ఉత్తముడి పట్ల ఒకానొక సమయంలో పగబట్టి ఉన్నాడు ధ్రువుడు. ఇప్పుడు ఉత్తముడు చచ్చిపోతే ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు ధ్రువుడు. కాబట్టి ఇంకా ప్రతీకారం ఉందేమో లోపల, ఉత్తముడు చచ్చిపోయాడని లోపల ఎంతో ఆనందిస్తున్నాడేమో ధ్రువుడు అని జనాలు అనుకుంటారని చెప్పి ధ్రువుడు, సరే నా ఉత్తముడు చనిపోయాడు, నా తమ్ముడి మీద నాకు ఉండేటటువంటి ఆ మమకారాన్ని, ఆ ప్రేమని నేను చూపించుకోవాలి, నేను చాటుకోవాలి అని చెప్పి ఈ యుద్ధానికి వెళ్ళాడు అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు సోషల్ ప్రెస్టీజ్ ఇష్యూ కూడా అనమాట. జనాలు నన్ను అపార్థం చేసుకుంటారు, నేను ఎటువంటి ప్రతిచర్య తీసుకోకపోతే, ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఈ బయట వ్యక్తులు నన్ను అపార్థం చేసుకుంటారు, నేను ఇంకా ఉత్తముడి పట్ల ఏదో పగతో ఉన్నానని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నేను యుద్ధం చేయాల్సింది. అంటే ఇంత గొప్పగా రియాక్షన్ చూపిస్తే జనాలు నమ్ముతారు, ఓ తమ్ముడు చనిపోయాడని చెప్పి ఇంత బాధపడుతున్నాడు, ఎంత కోపం వచ్చింది, ఎంతమంది యక్షుల్ని చంపాడు అని జనాలు అనుకుని, సరే ధ్రువుడి మనసులో ఈ ఉత్తముడి పట్ల ఎటువంటి ప్రతీకార భావాలు లేవు అని జనాల్ని నమ్మించడం కోసం ధ్రువుడు ఇంత యుద్ధం చేశాడు అనమాట. విషయం ఏమిటంటే, స్వయంభూమునికి విషయం తెలుసు, నీ తమ్ముడి మీద నీకు ప్రేమ ఉంది, నీ తమ్ముడి మీద నీకు ప్రేమ లేదు అని ఎవరు అనట్లేదు, నీ మీద ఎటువంటి అనుమానం మాకు లేదు. కాబట్టి నీ తమ్ముడి మీద ప్రేమ చాటి చూపించుకోవడం కోసం ఎంతమంది యక్షులను చంపాల్సిన అవసరం నీకు లేదు.
ఒకరి మీద ప్రేమ చూపించడం కోసం ఇంకొకరి మీద క్రోధం ఎందుకు చూపిస్తున్నాను? అది వంశానికి కళాంకం తీసుకొస్తుంది. మేము అర్థం చేసుకున్నాం, నీ తమ్ముడు నీకు నీ తమ్ముడు అంటే చాలా ఇష్టం, కాబట్టి యక్షులు మాత్రం చంపొద్దు, ఇంకా మేము ఒప్పుకుంటాం అని చెప్పి స్వయంభూమను అన్నాడు అనమాట. అది ఇంకొక కారణం. తర్వాత ఇంకొక విషయం అన్నాడంటే మన స్వయంభూమను, ఇది ఇలా ప్రతీకార భావాలు, కోపం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఏమిటంటే బాడీలీ ఐడెంటిఫికేషన్ వల్ల వస్తాయి. బాడీలీ ఐడెంటిఫికేషన్ అంటే నేను శరీరాన్ని అన్న ఒక ఏమనాలి ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి. సో దానివల్లే మనం ఇక పగ, ప్రతీకారాలు వీటిలోకి వెళ్తుంటాం అన్నమాట. కాబట్టి అనవసరంగా ఎవరిని చంపకూడదు. అనవసరంగా చంపడమే కాదు, అనవసరంగా ఏ ప్రాణికి ఏ రకమైనటువంటి బాధ, నొప్పి కలిగించకూడదు. అది అంతేకాకుండా ధ్రువుడు వైకుంఠానికి వెళ్తాడు అన్న విషయం ఆ విష్ణువే చెప్పాడు. నువ్వు 36,000 సంవత్సరాలు తండ్రి యొక్క రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత నువ్వు నా రాజ్యానికి రావచ్చు, నా వైకుంఠానికి రావచ్చు. కాబట్టి వచ్చి నువ్వు 36,000 సంవత్సరాలు పరిపాలించు అంటే వైకుంఠానికి వెళ్ళే ఆ అదృష్టం ధ్రువుడికి ఎప్పుడో దక్కింది. 5 ఏళ్ల వయసులోనే వైకుంఠానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు అనే విషయం క్లియర్గా చెప్పేశారనమాట. ధ్రువుడి యొక్క భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. అంటే వైకుంఠానికి వెళ్ళవలసినటువంటి వాడివి నువ్వు. వైకుంఠ ఎయిర్ప్లేన్లో టికెట్ నీకు బుక్ అయిపోయింది. వైకుంఠ ఎయిర్ప్లేన్లో టికెట్ బుక్ అయినటువంటి నువ్వు బోర్డింగ్ చేయకముందే బోర్డింగ్ పాస్ ఎందుకు చింపి పారేస్తున్నావు అని అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళవలసినటువంటి నువ్వు ఇలా అతిరోషానికి బానిస అయిపోతే, ఇంతమంది మనుషుల్ని చంపేస్తే విష్ణువు ఏమనుకుంటాడు, ఆ భగవంతుడు ఏమనుకుంటాడు? అది నా భక్తుడు, నేను వైకుంఠానికి నువ్వు రాగలవు అని చెప్పినటువంటి నా భక్తుడు ఇంత అతిరోషానికి లోనయ్యాడా? ఇంతమందిని అనవసరంగా చంపాడా? ఇది భక్తులు చేయవలసినటువంటి పని కాదు. మహాభాగవతోత్తములైనటువంటి ధ్రువుడు చేయవలసినటువంటి పని కాదు. ఇటువంటి పని భగవంతుడు ఏనాడు హర్షించడు అని చెప్పి మన స్వయంభూమను మంచి చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. స్వయంభూమను ఏమన్నాడంటే, ధ్రువ అసలు నువ్వేనా ఈ పని చేసేది? నువ్వు చేయవలసిన పనేనా ఇది? నువ్వు శుద్ధ భక్తుడివి. ఎప్పుడు అంటే శుద్ధ భక్తుడు అంటే, ఒక శుద్ధ భక్తుడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుడినే స్మరిస్తాడు. కానీ ధ్రువుడు ఎంత గొప్ప శుద్ధ భక్తుడు అంటే భగవంతుడు ఎప్పుడు ధ్రువుని స్మరిస్తాడు. అర్థమైందా? భక్తుడు భగవంతుడు స్మరించడం ఒక ఎత్తు, భగవంతుడే భక్తుడిని ఎల్లప్పుడూ స్మరించడం అది ఇంకో ఎత్తు. అంటే నువ్వు ఎంత గొప్ప భక్తుడు అంటే ఆ భగవంతుడే నిన్నెప్పుడు స్మరిస్తాడు, నిన్నెప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ భగవంతుడికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. కానీ 5 ఏళ్ల బాలుడు ధ్రువుడు, తర్వాత ప్రహ్లాదుడు కూడా ఉన్నాడండి. అంటే ప్రహ్లాదుడు 6వ మన్వంతరంలో, అంటే ధ్రువుడు ప్రహ్లాదుడు పుట్టింది 6వ మన్వంతరంలో, కానీ ధ్రువుడు పుట్టింది 1వ మన్వంతరంలో, స్వయంభువ మన్వంతరంలో. అంటే 5 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ల పిల్లవాళ్లలో మన భక్తులు చాలా తక్కువ మంది అనమాట. నువ్వు అంత గొప్ప భక్తుడివి కాబట్టి ఆ భగవంతుడే నిన్ను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటాడు. మహాభక్తులైనటువంటి ఆ నారదముని కూడా నిన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు. అసలు నువ్వు ఇంకొకళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే ఇంకొకళ్ళు నిన్ను చూసి స్ఫూర్తిని తెచ్చుకునే విధంగా ఉండాలన్నమాట నువ్వు. కానీ నువ్వే ఇంత రోషానికి పాల్పడితే ఎదుటి వాళ్ళు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయః ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు ఎటువంటి ప్రవర్తనని అవలంబిస్తారో ఆ ప్రవర్తనని ఈ జనత, కామన్ మనుషులు అన్నమాట, వాళ్ళు ఫాలో అవుతారు. అది అంటే మానవాళికి ఒక ఆదర్శంగా ఉండవలసినటువంటి నువ్వే ఎటువంటి హీనమైనటువంటి కార్యానికి పాల్పడితే
వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు. చంపొచ్చు, కోపం వస్తే ఎవరినైనా చంపేయచ్చు. ఒకడు తప్పు చేస్తే మొత్తం 100 మందిని చంపొచ్చు, 1,00,000 మందిని చంపొచ్చు అని జనాలు అనుకుంటారు. కాబట్టి నువ్వు చేసే పని తప్పు అని చెప్పి మన ఈ స్వయంభూమను ధ్రువుడికి చెప్తాడు. తర్వాత ఇంకేమంటాడంటే, అంటే భగవంతుడు కూడా నిన్ను హర్షించడు. ఎవరి వైకుంఠంలోకైతే ఎవరు ద్వారా అయితే నీకు వైకుంఠంలోకి వెళ్ళేటటువంటి ఆ అవకాశం లభించిందో ఆ భగవంతుడు కూడా నువ్వు చేసే కార్యాన్ని సమర్థించడు, నీ పనిని హర్షించడు. ఆయనకి ఏమి నచ్చుతుంది? తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. తితిక్షయ అంటే ఒక మనిషిలో సహనం ఉండాలి. కరుణయ ఒక వ్యక్తిలో, ఒక భక్తుడిలో కరుణ ఉండాలి. సహనం అంటే టాలరెన్స్, అంటే పెద్దవాళ్ళు మనల్ని అప్పుడప్పుడు కొంచెం కోప్పడొచ్చు, కానీ చిన్నవాళ్ళు సహనంతో వాటిని భరించాలి. అంతేకాకుండా వేరే వాళ్ళు కొంచెం ద్వేషపూరితమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళు మన పట్ల కొంచెం అమానుషంగా ప్రవర్తించవచ్చు. దానికి కూడా మనం కొంచెం సహనం చూపించాలన్నమాట. అప్పుడప్పుడు కొంచెం రిప్లై చెప్పొచ్చు, కానీ సహనం అనేది ఒకటి ఉండాలి లోపల. తర్వాత కరుణయ్య అంటే ఏమన్నా ఇన్ఫీరియర్స్ లేదంటే అజ్ఞానుల పట్ల కొంచెం కరుణ చూపించాలన్నమాట, దయ చూపించాలి. తితిక్షయ కరుణయ మైత్ర్య, మైత్రి అంటే స్నేహం, ఈక్వల్స్ పట్ల స్నేహం. తర్వాత యంగ్ ఇన్ఫీరియర్స్ ఆర్ జూనియర్స్ పట్ల కరుణ, సీనియర్స్ పట్ల ఏమిటంటే తితిక్ష. తితిక్షయ కరుణయ మైత్ర్యా చ అఖిల జంతుషు సమత్వేన చ. సమత్వ అంటే సమానంగా అందరినీ చూడడం. అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అంటే ఎవరికైతే విద్య ఉంటుందో, వినయం ఉంటుందో అటువంటి గొప్పవాళ్ళు, అటువంటి గొప్ప పండితులు ఒక ఆవుని కానీ, ఒక కుక్కని కానీ, ఒక చండాలుణ్ణి కానీ, ఒక బ్రాహ్మణుణ్ణి కానీ, వారందరిని, ఒక ఏనుగుని కానీ సమానంగా చూస్తారన్నమాట. అంటే ఏ రకంగా సమానం? ఒక ఏనుగు బ్రాహ్మణుడు సమానం కాదు, ఒక కుక్క చండాలుడు సమానం కాదు. కానీ ఏ విధంగా సమానం? వారందరూ ఆత్మలే, భగవంతుడి బిడ్డలే. ఆ రకంగా వాళ్ళందరూ సమానమే. అంతేకాకుండా వారందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు. ఒక ఏనుగు హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఒక బ్రాహ్మణుడి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ సేమ్. శారీరకంగా చూస్తే ఈ శరీరం దేంతో చేయబడింది? పంచభూతాలతో చేయబడింది. భూమి, జలము, అగ్ని, నీరు, వాయువు, వీటితోనే కదా ఈ శరీరం చేయబడింది. అంటే ఒక మానవ శరీరం వీటితో చేయబడింది, ఒక జంతువు శరీరం కూడా వాటితోనే చేయబడింది, ఒక పక్షి శరీరం కూడా వాటితోనే చేయబడింది. పాళ్ళు కొంచెం వేరవచ్చు. కొన్ని శరీరాల్లో నీటి పరిమాణం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇంకొన్ని శరీరాల్లో భూమి పరిమాణం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇంకొన్ని శరీరాల్లో అగ్ని పరిమాణం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్ కొంచెం వేరీ అవ్వచ్చు, కానీ చేసింది మాత్రం పంచమహాభూతాలతోనే, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్తోనే. ఆ రకంగా భౌతికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా మనందరం ఒకటే. డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఈ శరీరం, అందరి శరీరం ఒకటి. ఇప్పుడు ఈ పొర తీసేసాం అనుకోండి, చర్మం అనేటటువంటి పొర ఉంది చూడండి, ఎంత 1 మిల్లీమీటర్, ఇంకా 1/10 ఆఫ్ మిల్లీమీటర్ ఏదో ఉంటుంది. ఆ పొర తీసేస్తే లోపల ఏమవుతుంది? మాంసం ముద్ద. మాంసం, రక్తం, తర్వాత నరాలు, ఎముకలు, తర్వాత మలమూత్రాలు. సో ఇదే కదా లోపల ఉన్నది అంతా, వాయువులు. ఇప్పుడు ఇది పొర తీసేస్తే అది ఎవరు మాంసం అన్న విషయం ఎవరు గుర్తుపట్టలేరు కూడా. అంటే శారీరకంగా, భౌతికంగా అందరూ ఒకటే. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే. పూర్తిగా ఒకటి కాదు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉంటుంది. కానీ ఒక విధంగా చూస్తే అందరూ సమానమే. అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడి బిడ్డలని, పొటెన్షియల్లీ భగవంతుడి యొక్క సర్వెంట్స్ అని, భక్తులని. కానీ ఈ భౌతిక జగత్తులో ఈ
భవబంధాల్లో చిక్కుకుపోయినటువంటి బద్ధజీవులు అని మనం గుర్తించాలి. అటువంటి వారి పట్ల సమాన భావం కలిగి ఉండాలి. అప్పుడు భగవాన్ సంప్రసీదతి, అప్పుడు ఆ భగవంతుడు ఎంతో సంతృప్తి పొందుతాడు అన్నమాట మన యొక్క ప్రవర్తనతో. ఇప్పుడు ఆ భగవంతుడే మన పట్ల తృప్తి పొందినప్పుడు ఇంకా మనకి సాధించలేదంటే ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. కాబట్టి మన స్వయంభూమను ఏమన్నాడంటే, ఇలా ఫిలసాఫికల్గా నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఈ యక్షుల్ని చంపడాన్ని ఇక ఆపాలి, నిలిపివేయాలి అని చెప్పాడు అనమాట. దాని తర్వాత సరే నువ్వు చెప్పినంత కరెక్టే, అతిరోషం మంచిది కాదు, కానీ నా తమ్ముడు చచ్చిపోయాడన్న బాధ నాకుంది. అది యక్షులే చంపేశారని నాకు కోపం కూడా నాకుంది. అది తగ్గట్లేదే నాకు. సరే చంపకుండా ఉంటాను, కానీ ఆ బాధని ఎవరు తగ్గిస్తారు? దానికి సమాధానంగా మన స్వయంభూమను ధ్రువుడికి ఏం చెప్పాడంటే, ఆ భగవంతుడే సృష్టికర్త, సృష్టి స్థితి లయలకి కారకుడు ఆ భగవంతుడే. ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు, ఒక గడ్డి పరక కూడా కదలదు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండానే నీ తమ్ముడిని ఎవరో చంపారు. అసలు ఆ భగవంతుడు, ఆ శ్రీ మహావిష్ణువే నీకు స్వయంగా చెప్పాడు నీ తమ్ముడు ఈ విధంగా చచ్చిపోతాడని చెప్పి. అంటే నీకు ఇది తెలియని విషయం కాదు, ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అయిపోతున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నించాడు మన ఈ స్వయంభూమను ధ్రువుణ్ణి. ఏమన్నాడంటే, నువ్వు నీ తమ్ముడు మరణిస్తాడు, ఇప్పుడు యక్షుడు చంపకపోతే నీ తమ్ముడు శాశ్వతంగా బ్రతుకుతాడా? ఇంకెవరో చంపుతారు, ఇంకేదో యుద్ధంలో చనిపోతాడు, లేదంటే సహజంగా కూడా ఏదో రోగం వచ్చి చచ్చిపోవచ్చు. కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. ఇదంతా భగవంతుడి యొక్క ఈ సృష్టిలో ఎంతో సర్వసాధారణం, ఎంతో సహజమైనటువంటిది అనమాట ఈ మరణం అనేది. కానీ ఒకరు మరణించారు కదా అని చెప్పి 100 మందిని చంపాల్సిన అవసరం నీకు ఏమాత్రం లేదు అని చెప్పి, నువ్వు జరిగేదంతా ఆ భగవంతుడి యొక్క ఏమనాలి ఆజ్ఞ మేరకు జరుగుతుంది, ఆయన యొక్క శాంక్షన్ వల్ల జరుగుతుంది. ఆమోదం, శాంక్షన్ అంటే ఆమోదం కదా, ఆయన ఆమోదంతోనే జరుగుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన ఆమోదం లేనిది ఏమీ జరగదు. కాబట్టి నువ్వు ఇలా ఫిలసాఫికల్గా కూడా చూడాలి, కేవలం ఏదో ఎమోషనల్గా నువ్వు చూడకూడదు. అంటే ఎమోషనల్ ఉంటుంది కదా, లోపల కొన్ని మనోభావాలు ఉంటాయి చూడండి. ఓ నా తమ్ముడు చనిపోయాడు అంటే కొంచెం ఎమోషనల్ అవ్వచ్చు, కానీ ఎమోషనల్గా చూడొద్దు, లాజికల్గా చూడు, రేషనల్గా చూడు. ఆ భగవంతుడు చెప్పాడు, భగవంతుడి యొక్క ఆమోదంతో ఇదంతా జరిగింది, కాబట్టి యక్షుణ్ణి చంపాల్సిన అవసరం ఏమని చెప్పు నీకు అని చెప్పి. అంటే ఇంకొకటి కాలశక్తి, ఆ కాల ప్రభావం చేత మనం కాలం యొక్క ప్రభావం చేత ఎవరైనా కూడా చనిపోవలసిందే, ఎంత గొప్పవాళ్ళైనా కూడా చనిపోవలసిందే అని చెప్పి అంటాడు. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కాల ప్రభావాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పవాళ్ళైనా కూడా కాలాన్ని తప్పించుకుని వెళ్ళలేరు. ఇంకొక విషయం ఏమిటంటే, ఒక్కొక్క ఫిలాసఫర్స్ ఉంటారు చూడండి, ఫిలాసఫర్స్ ఏమంటారు తెలుగులో, ఏదో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. గమనించిన ఎవరికైనా ఏదైనా హరికృష్ణ ప్రభు వేదాంతులు గొప్ప గొప్ప వేదాంతులు ఏమంటారంటే, మరణానికి కానీ కష్టాలకు కానీ ఒక్కొక్క కారణం చెప్తారు. మీమాంసకులు అనేటటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమిటంటే మనకి ఏం జరిగినా కర్మ వల్లే జరుగుతుందంటారు. ఇంకొంతమంది ఉన్నారు లోకాయతాస్ అంటారు, వీళ్ళు చార్వాకుడి యొక్క ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు ఏమంటారు, స్వభావం వల్లే అంత జరుగుతుందంటారు. తర్వాత వ్యావహారికస్ ఉంటారు, వాళ్ళంతా సర్వం కాలకృతం అని అంటారు అనమాట, అంత కాలం వల్ల, కాలం యొక్క ప్రభావం వల్ల జరుగుతుందంత అంటారు. ఇంకొంతమంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళంటే అంతా దైవ ప్రభావం చేత జరుగుతుంది, ఫీట్ డెస్టినీ అంటారు. ఇంకొంత వాత్సాయన్ అంటారు, వాళ్ళు అంత కామ ప్రభావం వల్ల అంత జరుగుతుంది అంటారు. అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉందన్నమాట. ఒక్కొక్క వేదాంతికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. కానీ ఇవన్నీ తప్పు కాదు, ఇవేవి ఇన్కరెక్ట్ కాదు, కానీ ఇన్కంప్లీట్. దే ఆర్ నాట్ ఇన్కరెక్ట్, దే ఆర్ ఇన్కంప్లీట్. హూ ఈస్ ద కాజ్ ఆఫ్ మై సఫరింగ్, హూ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అని ఎవరైనా అడిగితే కొంతమంది కాలం అంటారు, కొంతమంది కర్మ అంటారు, కొంతమంది స్వభావం అంటారు, కొంతమంది దైవం అంటారు. కానీ అవన్నీ కరెక్టే, కానీ ఏవి కంప్లీట్ కాదు. ఏది కంప్లీట్? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అంటే అన్ని కారణాలకి కారణమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు అన్ని అంటే శ్రీకృష్ణుడి వల్ల, ఆయన ఆమోదం వల్ల ఏదైనా జరుగుతుంది అనమాట. అన్ని కారణాలకి కారణం ఆయనే. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే కాలం కారణం కావచ్చు, కానీ ఆ భగవంతుడు లేనిది కాలం ఎలా ఉంటుంది చెప్పండి. కర్మ కారణం కావచ్చు, కానీ ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఈ కర్మ అనేటటువంటి ఈ సిస్టమ్ని, ఈ పద్ధతిని ఎవరు సృష్టించారో? భగవంతుడు సృష్టించాడు. కాబట్టి భగవంతుడే కారణం. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా ఆ భగవంతుడి యొక్క ఆమోదం మేరకే జరుగుతుంది అనమాట. సుఖం దుఃఖం భవో భావో అని చెప్పి కృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయం అంటాడు అనమాట. నేనే సృష్టించాను సుఖాన్ని, దుఃఖాన్ని, భయాన్ని, అభయాన్ని, భవం అభవం అంటే చావుని, పుట్టుకని అన్నింటినీ సృష్టించింది నేనే అని చెప్పి శ్రీకృష్ణుడే అన్నాడు అనమాట భగవద్గీతలో. అంటే పుట్టుక ఆయన వల్ల జరగచ్చు, చావు కూడా ఆయన వల్ల జరుగుతుంది. సుఖం ఆయన వల్ల రావచ్చు, కష్టం ఆయన వల్ల ఎలా వస్తుంది? ఎందుకు రాదు? అంటే ఒకడు పాపం చేస్తే ఆ పాప ఫలితం కష్టం అని అనుకుందాం. కానీ ఈ పాపం చేస్తే ఇటువంటి ఫలం రావాలని ఎవరు చెప్పారు? ఇది ఎవరు చేసినటువంటి పద్ధతి? భగవంతుడే చేశాడు. కాబట్టి కష్టానికి కూడా కారణం ఆయనే. కానీ నా కష్టాలన్నిటికీ ఆయనే కారణం అని మనం అనకూడదు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం వల్ల ఆ కష్టంకి, ఆ పనికి ఆ కష్టం నాకు కలిగింది అనమాట. అంటే సిస్టమ్ క్రియేట్ చేసింది భగవంతుడు, కానీ ఆ సిస్టమ్ని యూటిలైజ్ చేసుకున్నది నేను కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఏంటంటే 100 రకాల పదార్థాలు ఉంటాయి. సపోజ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళారనుకున్నాం, అందులో మీరు క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, దుంపలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, తర్వాత వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు వంకాయ కూర వండితే ఈ రుచి వస్తుంది మనకి, మిరపకాయ పచ్చడి చేస్తే ఈ రుచి వస్తుంది, అందులో టమాటా వేస్తే ఇంకొక రుచి వస్తుంది, అందులో పప్పు కలిపితే ఇంకో రుచి వస్తుంది, నెయ్యి వేస్తే ఒక రుచి వస్తుంది, లేదంటే నూనె పోస్తే ఇంకో రుచి వస్తుంది అనమాట. అంటే ఏది పోస్తే ఎటువంటి రుచి రావాలనేది అది ప్రీడిస్టినెంట్ అనమాట. అంటే వంకాయ రుచి వస్తుంది, వంకాయ తింటే మీకు బెండకాయ తిన్న ఫీలింగ్ రాదు. అంటే బెండకాయకి ఈ రుచి ఉంటుంది, వంకాయకి ఈ రుచి ఉంటుంది అనమాట. ఈ రుచి ఎలా ఉంటుంది అని భగవంతుడు నిర్ణయించేశాడు అనమాట. కాబట్టి ఈ రుచికి కారణం ఆయన. కానీ మనం కలపకూడని పదార్థాలు కలిపేమనుకోండి, అందులో కొంచెం కారం ఎక్కువ వేసాం, ఉప్పు తక్కువ వేసాం, లేదా ఉప్పు ఎక్కువ వేసాం, కారం తక్కువ వేసాం, లేదంటే కూరను మార్చేసాం, లేదంటే మరీ ఎక్కువ నీళ్లు పోసి జావలాగా తయారు చేసాం, అప్పుడు దాని రుచి మారిపోతుంది అనమాట. దీనికి కారణం ఒక విధంగా చూస్తే భగవంతుడే. కానీ ఆ కారణం మరి చేసేటటువంటి ఆహార పదార్థం చెడిపోవడానికి కారణం ఆయన మనం అనగలమా? అనలేము. అల్టిమేట్గా ఆయనే కారణం. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ, ఈ పదార్థాలన్నింటినీ ఎలా మిక్స్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందని ఆయనే డిసైడ్ చేశాడు. కానీ మిక్స్ చేసే నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మనం తీసుకున్నాం. కాబట్టి మనమే కారణం. అర్థమైందా? ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ ఉంది అనుకుందాం, ఓకేనా? అది ముంబైకో ఫ్లైట్ ఉంది, చెన్నైకో ఫ్లైట్ ఉంది, బెంగళూరుకో ఫ్లైట్ ఉంది. అంటే ఈ ఫ్లైట్లోకి ఎక్కితే 6E345 ఏదో ఉంటుంది నెంబర్. ఈ ఫ్లైట్కి వెళ్తే ముంబైకి వెళ్తారు, ఈ ఫ్లైట్ ఎక్కితే చెన్నైకి వెళ్తారు, ఈ ఫ్లైట్ ఎక్కితే బెంగళూరుకి వెళ్తారు. అది ఈ సిస్టమ్ ఎవరు క్రియేట్ చేశారు? ఇండిగో వాళ్ళు క్రియేట్ చేశారు, ఎయిర్లైన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. కానీ ముంబైకి టికెట్ ఎవరు కొన్నారు? నేను కొన్నాను. నేను ముంబై టికెట్ కొనుక్కొని ముంబై ఫ్లైట్ ఎక్కితే ముంబైలోనే వెళ్తాను కదా, బెంగళూరు వెళ్ళను కదా. అంటే దాని అర్థం ఏమిటి?
సిస్టమ్ని క్రియేట్ చేసింది ఎయిర్లైన్స్, కాబట్టి వాళ్లే బాధ్యులు. కానీ ఆ సిస్టమ్ని ఇలా వాడుకున్నది నేను, కాబట్టి నేను బాధ్యుడిని. కాబట్టి మన కష్టాలని భగవంతుడు కలిగించాడు అని మనం ఇప్పుడు ఆయన నిందించకూడదు. భగవంతుడు ఇలా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు. ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఆ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది, మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది, భక్తి చేస్తే భగవంతుడే లభిస్తాడు అని మనం ఏం చేస్తే ఏం జరుగుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి ఏ పని చేయాలన్న ఒక స్వాతంత్ర్యం మనకి ఉంది. అంటే మనం చూస్ చేసుకున్నాం అన్నమాట. అది మన చాయిస్. దాని ప్రకారం మనకి ఫలితం వస్తుంది. అంటే ఈ చాయిస్కి ఈ ఫలితం వస్తుందని భగవంతుడు క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన సర్వకారణ కారణం. కానీ ఆ చాయిస్ తీసుకునే అంటే ఆ మార్గాన్ని ఎన్నుకునే ఆ స్వాతంత్రం నాకుంది కాబట్టి నేను బాధ్యుడిని. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యక్షుడు చంపాడు నీ తమ్ముడిని, కానీ యక్షుడు ఎందుకు చంపాడు? మీ తమ్ముడు వేటకెళ్ళాడు కాబట్టి చంపాడు. రాజ్యంలో కూర్చుంటే వచ్చి చంపడు కదా, ఇంకెవరు చంపుతారు? కాబట్టి వేటకెళ్ళి పని ఎవరు చేశారు? తమ్ముడు చేశాడు. కాబట్టి విషయం ఏమిటంటే మనకు కలిగేటటువంటి కష్టాలకి ఆయన భగవంతుడి కారణమని ఆయన్ని నిందించకూడదు. ఆయన కారణమని గమనించాలి, కానీ ఆయన్ని నిందించకూడదు. ఆయన ఏ విధంగా కారణం? ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు కాబట్టి, ఒక వ్యవస్థని అలా క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన కారణం. కానీ అందులో నా స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని నేను చేసినటువంటి పనుల వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి నేను కారణం అని ఒకరిని నిందించుకోవాలి. అది కాబట్టి ఈ విధంగా ఎన్నో విధాలుగా మన ఈ స్వయంభూమను ధ్రువుడికి చెప్పి ఆయన్ని ఓదార్చాడు. అప్పుడు తర్వాత ఏమన్నాడంటే, సరే నువ్వు చేసినటువంటి ఈ పని తప్పు కాబట్టి ఇక యుద్ధాన్ని ఆపి నువ్వు యక్షుడి యొక్క నాయకుడైనటువంటి ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాభిక్ష కోరుకోవాలి అని అన్నాడు అని చెప్పి స్వయంభూముని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధ్రువుడు యుద్ధాన్ని ఆపేశాడు. ధ్రువుడు యుద్ధాన్ని ఆపేసి కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్లీ కుబేరుడే వచ్చాడు ధ్రువుడి దగ్గరికి. నువ్వు యుద్ధం ఆపేసావు, స్వయంభూమను యొక్క సలహా తీసుకుని యుద్ధాన్ని ఆపేసావు అన్న విషయం నాకు అర్థమైంది, చాలా థ్యాంక్ యూ. నువ్వు చేసిన గొప్ప పనికి, నీలో ఉండేటటువంటి ఆ సహన శక్తిని నేను ఎంతో అభినందిస్తున్నాను అని చెప్పి మన కుబేరుడు ఈ ధ్రువుడిని ఆశీర్వదించడం కోసం వస్తాడనమాట. ఇక్కడ విషయం మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కుబేరుడు ఒక దేవత అన్నమాట. ఈ కుబేరుడు ధ్రువుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఇప్పుడు ధ్రువుడు స్వయంభూమను యొక్క సలహా తీసుకుని యుద్ధాన్ని ఆపేశాడు. ఎందుకంటే యుద్ధంలో ఒకరి రజోగుణం, ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే శత్రువుని చంపాలి, ఓడించాలన్న పట్టుదలలో ఉండే అటువంటి ఆ సమయంలో ఎవరైనా వచ్చి మీరు శాంతి మార్గాన్ని ఎన్నుకోండి, నువ్వు చంపకూడదు అని చెప్పి ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహా స్వీకరించడానికి ఎంతో నమ్రత కావాలి. ఎంతో సాధారణంగా అటువంటి సలహాలు ఎవరు స్వీకరించలేరు. కానీ మన ధ్రువుల్లో ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి, ధ్రువుల్లో ఆ వినయం, విధేయత ఉంది కాబట్టి పెద్దవాళ్ల పట్ల ఆపేశాడు అనమాట. యుద్ధాన్ని పూర్తిగా ఆపేశాడు. అప్పుడు అది మన కుబేరుడికి ఎంతో నచ్చింది. సో ధ్రువుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. నీకు ఏం వరం కావాలంటే ఆ వరం కోరుకో అన్నాడు. ఇప్పుడు కుబేరుడు అడుగుతున్నాడు, నీకు ఏం వరం కావాలంటే అది కోరుకో అని చెప్పి. కుబేరుడికి దగ్గర ఉన్నది ఏంటి? ధనం. ఇప్పుడు మన ధ్రువుడికి కావాలి అంటే ఎంత ధనం కోరినా కూడా కుబేరుడు ఇచ్చేవాడు. కానీ మన ధ్రువుడు కుబేరుణ్ణి ఎటువంటి ధనం అడగలేదు. ఏమడిగాడు? నిరంతరం ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం నేను చెయ్యాలి. ఆ ధ్యానం నుంచి నా మనసు వేరే విషయాల మీద మళ్ళకూడదు. అంటే ఎప్పుడు ఆయన పాద పద్మాలని ధ్యానించే శక్తి నాకు ప్రసాదించు అని కోరుకుంటున్నాడు.
కుబేరుడు తథాస్తు అన్నాడు. అంటే భౌతిక కోరికలు కోరలేదు ధ్రువుడు. ఎంత అతిరోషానికి లోనైనా, ఎంతమంది యక్షుల్ని చంపినా ధ్రువుడు మహాభక్తుడే. ఏదో అప్పుడప్పుడు కొన్నిసార్లు అలా కోపం రావచ్చు మహాభక్తులకు కూడా, కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. అలా అని వారిని నిందించడం కానీ వారిని తక్కువ చేసి చూడడం కానీ మనం చేయకూడదు అన్నమాట. వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండవచ్చు, కానీ వారు చేసిన తప్పుని ఎత్తి చూపించి మనం ఒక తప్పు చేయకూడదు. అది వాళ్ళు గొప్పవాళ్ళే. కాబట్టి ధ్రువుడు ఇలా కోరుకున్నాడు. కానీ ఇంతకీ మనం ధ్రువుడు గొప్ప మహాభాగవతుడు, గొప్ప భక్తుడు, మహాభక్తుడు. అంత గొప్ప మహాభక్తుణ్ణి ఆశీర్వదించేటటువంటి శక్తి కుబేరుడికి ఉందా? కుబేరుడు ధ్రువుడంత గొప్ప భక్తుడా? ధ్రువుడి కంటే గొప్ప భక్తుడా? కాదే. కానీ మరి ఎలా ఆశీర్వదించగలడు, ఎలా దీవించగలడు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జీవగోస్వాముల వారు అంటారు ఇక్కడ, ఈ కుబేరుడు ధ్రువుడంత గొప్ప భక్తుడు కాకపోయినా ధ్రువుడిని ఆశీర్వదించాడు. ఇందుకు ధ్రువుడు కుబేరుణ్ణి ఎందుకు ఎలా కోరుకున్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే మనం చేసినటువంటి తప్పుల వల్ల అవతలి వాళ్ళు బాధపడతారో, వారి యొక్క బాధ, వారి యొక్క కోపం, వారి యొక్క అసంతృప్తి మన కృష్ణ స్మరణలో ఆటంకం కలిగించవచ్చు. అంటే మన ధ్రువుడికి ఏమనిపించింది? నేను చేసినటువంటి ఈ తప్పు పని కుబేరుడికి అసంతృప్తి కలిగిస్తే, ఆయన అసంతృప్తి వల్ల నేను భగవంతుడిని స్మరించలేనేమో అని ఆయనకు భయం వేసి, నేను నిన్ను సంతృప్తిపరచడానికి ఏం చేయాలో చెప్తే అది చేస్తాను, కానీ నేను భగవన్నామ స్మరణ చేసుకునేటటువంటి ఆ శక్తి నేను కోల్పోకూడదు. నిరంతరం భగవంతుడిని ధ్యానించేటటువంటి ఆ శక్తి, ఆ యొక్క పట్టుదల నాకు ఎల్లప్పుడూ కావాలి. కాబట్టి నువ్వు నా తప్పుని క్షమిస్తే, మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తే అప్పుడే నేను భగవంతుడిని ధ్యానించుకోగలుగుతాను, లేకపోతే చాలా కష్టం అని అన్నాడు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఇంకొక భక్తుడు మనం చేసినటువంటి పనుల వల్ల ఇబ్బంది పడితే అది మన భక్తికి ఆటంకం కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఇంకొక భక్తులకి, వేరే భక్తులకి మనం ఎప్పుడు అసంతృప్తి కలిగించకూడదు, వారిని నిందించకూడదు, అంటే వారికి కష్టం కలిగించకూడదు. కావాలని అప్పుడప్పుడు సందర్భానుసారం ఏమైనా కొన్ని జరగవచ్చు, కానీ మనం అనవసరంగా అకారణంగా వేరే భక్తులకి ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు. వేరే భక్తులు గనక మన వల్ల అసౌకర్యాన్ని పొందితే వారి యొక్క ఆ నొప్పి మన కృష్ణ స్మరణకి ఆటంకం కలిగిస్తుంది. మనం భక్తి సరిగ్గా చేయలేకపోతాం అన్నమాట. ఇవాళ నేను ఒక భక్తుడికి అపరాధం చేస్తే రేపు నేను జపం సరిగ్గా చేయలేను, ఎందుకంటే ఆ అపరాధం నన్ను భగవంతుడి యొక్క శరణ పొందకుండా చేస్తుంది అన్నమాట. అది కాబట్టి భక్తుల్ని గౌరవించడం భక్తిలో ఎంతో గొప్ప అంశం అన్నమాట. అది సరే, మన కుబేరుడు, సరే నాకు ఎటువంటి కోపం లేదు నీ మీద, నువ్వు ఆపేశావు, అంతేకాకుండా నువ్వు చంపలేదు యక్షుణ్ణి, వారి కర్మ వల్ల వాళ్ళే చచ్చిపోయారు. అంత భగవంతుడి యొక్క ఆమోదం ఉంది కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోయారు, నువ్వు కేవలం భగవంతుడి చేతిలో పనిముట్టువి. అలాగే యక్షులు కూడా నీ తమ్ముడిని చంపలేదు, వాళ్ళు కూడా భగవంతుడి చేతిలో పనిముట్టే. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరిని చంపినా, ఎవరి చేత చంపబడినా అది అల్టిమేట్గా భగవంతుడి యొక్క ఆమోదం మేరకు మాత్రమే జరుగుతుంది. వీళ్ళంతా భగవంతుడి చేతిలో పనిముట్టులు, ఇన్స్ట్రుమెంట్స్ అదనమాట. సో ఈ విషయం కుబేరుడు కూడా చెప్పాడు. ఇక ధ్రువుడు నమస్కరించి వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి ఆ ధ్రువుడు ఎలా ఇక రాజ్యాన్ని పరిపాలించాడు, ఎంతో గొప్పగా పరిపాలించాడు. కాబట్టి ఆ ధ్రువుడు ఏంటంటే ఒక 36,000 సంవత్సరాలు పరిపాలించి ఇక పదవి విరమణ చేశాడు. తన పదవిని తన కొడుకులకి ఇచ్చి ఆయన బదరికాశ్రమానికి వెళ్ళాడు అనమాట. ఇక బదరికాశ్రమంలో వేరే ఎంతో మంది ఋషులు, మునులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఇక ఆయన ఇక తపస్సు ఆరంభించాడు.
భగవంతుడి యొక్క పూజ చేశాడు, శ్రవణం కీర్తనం స్మరణం అని చేశాడు. తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళడం కోసం వైకుంఠ విమానం వచ్చిందన్నమాట. ఇప్పుడు ధ్రువుడు వైకుంఠ విమానాన్ని అధిరోహించబోతున్నాడు. అప్పుడు ఆ వైకుంఠ విమానానికి మొక్కి ఆ విష్ణు పార్షదులు వైకుంఠ విమానంలో వచ్చినటువంటి ఆ విష్ణు పార్షదుల్ని ఆయన స్మరించి వారికి నమస్కారం చేసి అప్పుడు ఈ ధ్రువుడు అక్కడ బదరికాశ్రమంలో స్నానం చేసి అక్కడ ఉండేటటువంటి ఋషులందరికీ నమస్కరించి ఆ వైకుంఠ విమానానికి ప్రదక్షిణ చేసి అప్పుడు ఈ వైకుంఠ విమానంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు అన్నమాట. ఇప్పుడు ఆయన భగవద్ధామానికి చేరుకుంటున్నాడు. కానీ బదరికాశ్రమంలో ఉండేటటువంటి ఆ మిగతా మునులు ఋషులు అక్కడే ఉన్నారు, భౌతిక జగత్తులోనే ఉన్నారు. వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళలేదు. అయినా కూడా ధ్రువుడు వారి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాడు అన్నమాట. అంటే భక్తుల్లో ఎంత నమ్రత ఉంటుందో చూడండి. అంటే నేను భగవద్ధామానికి చేరుకుంటున్నానే, వీరందరూ ఎక్కడే ఉంటున్నారని చెప్పి వారిని చిన్న చూపు చూడలేదు. ధ్రువుడు నేను భగవద్ధామానికి వెళ్తున్నా కూడా నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అన్నాడు. అంటే భక్తులు ఎప్పుడు అవతల వాడిని గౌరవిస్తారు, వారికి నమస్కరిస్తారు అన్నమాట. వారు మంచివాళ్ళు అయితే వారికి సాష్టాంగ ప్రణామం చేస్తారన్నమాట. చెడ్డవాళ్ళు అయితే శిక్షించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ భక్తుల్లో గర్వం లేదు. నేను భగవద్ధామానికి చేరుకుంటున్నాను అన్న ఆ గర్వం, ఆ అహంకారం ధ్రువుల్లో కొంచెమైనా లేదు. వారందరి ఆశీర్వాదం తీసుకుని ఆయన ఈ వైకుంఠ విమానంలోకి ప్రవేశించాడు. కానీ విమానం ఎక్కి అలా కూర్చోగానే ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది అన్నమాట. ఏమిటి, నేను వైకుంఠానికి వెళ్తున్నానా, నేను భగవద్ధామానికి చేరుకుంటున్నానా, అది నా తల్లి లేకుండా అసలు నేను ఈ భక్తి మార్గంలోకి రావడానికి కారణం ఎవరు? నా తల్లి సునీతి. నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సునీతి నన్ను భగవంతుడిని పూజ చెయ్యి అని చెప్పకపోతే నేను అడవిలోకి వెళ్ళేవాడినే కాదు, తపస్సు చేసేవాడినే కాదు, నారదుడిని కలిసేవాడినే కాదు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందేవాడినే కాదు, ఇప్పుడు ఇలా వైకుంఠ విమానంలో భగవద్ధామానికి చేరుకునేవాడినే కాదు. కాబట్టి నా ఆధ్యాత్మిక జీవనంలో ఏ రకమైనటువంటి సక్సెస్ వచ్చినా కూడా అది కేవలం నా తల్లి యొక్క స్ఫూర్తి వల్ల, ప్రేరణ వల్ల మాత్రమే నాకు కలిగింది. కాబట్టి నా తల్లి లేకుండా నేను భగవద్ధామానికి చేరుకోలేను అని వైకుంఠ విమానం నుంచి దూకడానికి ప్రయత్నించాడు అనమాట. ఇక అలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ధ్రువుణ్ణి ఇలా వెన్ను తట్టి విష్ణు పార్షదులు ఉన్నారు కదా, నంద సునంద వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వైకుంఠ విమానం నుంచి దూకవలసిన అవసరం లేదు, అటు చూడు ఇంకొక విమానం వెళ్తుంది, ఆ విమానంలో నీ తల్లి సునీతి కూడా వైకుంఠానికి చేరుకుంటుంది, నువ్వు నిస్సందేహంగా నిస్సంకోచంగా వైకుంఠానికి రావచ్చు మాతో పాటు అన్నారు. అంటే ఒక భక్తుడి మనసులో ఎంత కృతజ్ఞతా భావం ఉంటుందో మనం దీని ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఆధ్యాత్మిక జీవనానికి వేరే భక్తులు కాస్త స్ఫూర్తినివ్వచ్చు, కాస్త గైడెన్స్ ఇవ్వచ్చు. మనం కొత్తగా ఉన్నప్పుడు, మన భక్తి మార్గంలోకి అప్పుడే మనం వస్తున్నప్పుడు కొంతమంది మనల్ని ప్రోత్సహించడానికి మనకి జపం ఎలా చేయాలో చెప్పి ఉండొచ్చు, మొట్టమొదటిసారిగా మనల్ని మందిరానికి తీసుకెళ్ళి ఉండొచ్చు. అలా ఎంతో మంది భక్తులు మన ఆధ్యాత్మిక జీవనానికి దోహదపడ్డారు, సహాయం చేశారు. అటువంటి భక్తుల పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలన్నమాట. ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జీవనంలో మనకి సహాయం చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. అలా కృతజ్ఞతా భావం లేనటువంటి వాళ్ళు యాక్చువల్లీ ఆధ్యాత్మిక పురోగతి చెందడం చాలా కష్టం వారికి. అది అంత అంటే మనలో నమ్రత ఉంటేనే మనలో ఆ కృతజ్ఞతా భావాలు వస్తుంటాయి అన్నమాట. కృతజ్ఞతా భావం లేకుండా ఆధ్యాత్మిక పురోగతి చెందడం చాలా కష్టం అన్నమాట. అంటే ఇప్పుడు అసలు ధ్రువుడు సొంతగా తపస్సు చేశాడు. తపస్సు చేసే సమయంలో సునీతి ఏం చెప్పలేదు.
సునీతి యొక్క సహాయం లేదు. అసలు నారదమునే దీక్ష ఇచ్చాడు. నారదమునే ధ్రువుణ్ణి శిష్యుడిగా అంగీకరించి భగవంతుడి పూజ ఎలా చేయాలి అవన్నీ చెప్పాడు అనమాట. కానీ అవన్నీ తర్వాత విషయాలు. అసలు మొట్టమొదటిగా భగవంతుడి గురించి ధ్రువుడికి చెప్పింది ఎవరు? సునీతి. అది అంటే సునీతి ధ్రువుడంతటి గొప్ప భక్తుడికి తల్లి అయింది కాబట్టి సునీతి కూడా వెళ్ళింది. అలాంటి సునీతిని తక్కువ లేదు, కేవలం ధ్రువుడి వల్ల వెళ్తుందని లేదు. ఆవిడ కూడా మహాభక్తురాలు కాబట్టి ధ్రువుడికి ఇలా డైరెక్షన్ ఇవ్వగలిగింది అన్నమాట. కానీ ఈ సందర్భంలో ప్రభుపాదుల వారు ఎంతో నమ్రతతో ఆయన భాష్యంలో ఏమి రాస్తారంటే, నేను భగవద్ధామానికి చేరుకునేటంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ నా శిష్యుల్లో ఎవరో ఒకరు మహాభక్తులైతే వారి యొక్క భక్తిని ఆధారం చేసుకుని నేను భగవద్ధామానికి చేరుకోవాలని ఆశిస్తున్నాను అని ఆ ప్రభుపాదుల వారు ఎంతో నమ్రతతో అక్కడ రాస్తారన్నమాట. అంటే కేవలం గురువు యొక్క ఆశీర్వాదంతోనే ఈ శిష్యులు భగవద్ధామానికి చేరుకోవడం కాదు, శిష్యుల యొక్క భక్తి బలం ద్వారా గురువులు కూడా భగవద్ధామానికి చేరుకోవచ్చు. కానీ గురువు ఏమనుకుంటాడు? నా శిష్యులు గొప్పవాళ్ళు అనుకుంటాడు. కానీ శిష్యులు ఏమనుకుంటారు? నా గురువు లేనిదే నేను ఎందుకు పనికిరాను అనుకుంటారు అనమాట. అంటే గురువు శిష్యుడి వల్ల కానీ శిష్యుడు గురువు వల్ల కానీ భగవద్ధామానికి చేరుకోవచ్చు. కానీ గురువు కానీ శిష్యుడు కానీ నేనేదో గొప్పవాణ్ణి, నేను సొంతగా భగవద్ధామానికి చేరుకోగలను, నేను ఇంకొకరిని భగవద్ధామానికి తీసుకెళ్ళగలను అన్న అహంభావం కానీ అహంకారం కానీ గర్వం కానీ వారిలో ఉండదన్నమాట. అది వారిలో ఉండేది కేవలం కృతజ్ఞతా భావం మాత్రమే. ప్రభుపాదుల వారు ఏం రాస్తారంటే చివరిలో, నేను ఇంత ఈ ట్రాన్స్లేషన్ వర్క్ చేశాను, అంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, భక్తి రసామృతం, ఈ గ్రంథాలన్నింటినీ మన ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లోకి అనువదించారనమాట. చివరిలో ఏం రాస్తారంటే, నా గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క ఆశీర్వాదం లేకుండా నేను ఈ అనువాద కార్యక్రమం చేసేవాడినే కాదు, ఈ అనువాదం చేసే శక్తి నాకు కలిగేదే కాదు. అంతేకాకుండా అంటే మొత్తం ఆ క్రెడిట్ అంతా ప్రభుపాదుల వారు తన గురువుకి చేశారు. అక్కడతో ఆగలేదు. నా శిష్యులైనటువంటి ఈ అమెరికా భక్తులందరూ వీళ్ళ యొక్క సహకారం లేనిదే నేను చేసినటువంటి ఈ అనువాదం అసలు ప్రచురించబడేదే కాదు, అంటే పబ్లిష్ అయ్యేదే కాదు. కాబట్టి నా గురువు, నా శిష్యులు లేకుండా ఇంత పబ్లికేషన్ నేను చేసేవాడిని కాదు. కాబట్టి నా ప్రమేయం ఏమీ లేదు, అంతా వారిదయ్యా. అంటే ఆయన ఏమంటారంటే, నాకు భక్తి లేదు, నాకు వేదాంతం రాదు, కానీ ఆయన భక్తి వేదాంత స్వామి. నాకు భక్తి లేదు, వేదాంతం రాదు, నేను పెద్ద పండితుడిని కాదు, అయినా కూడా నా గురువు గారి ఆశీర్వాదంతో నేను అనువాదం చేశాను, నా శిష్యుల సహకారంతో దాన్ని ప్రచురించాను, కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళకి. అంటే భక్తులు క్రెడిట్ అవతల వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎప్పుడు కృతజ్ఞతా భావాలు కలిగి ఉంటారు అన్నమాట భక్తులు. అది సంగతి. ఇలా ధ్రువుడి యొక్క చరిత్రని మనం ముగించుకున్నాం ఈ 2 రోజుల్లో. సో నేను తప్పులేమని చెప్పుకుంటే క్షమించాలి. అంతేకాకుండా తెలుగు పదాలని ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటున్నాను, గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. అది చదివిందంతా ఇంగ్లీష్లో, అంటే తరచుగా మాట్లాడేది కూడా ఇంగ్లీష్లోనే, ఇక్కడ క్లాస్ ఇచ్చేది కూడా ఇంగ్లీష్లోనే. కాబట్టి కొంచెం కష్టం అనమాట. పదాలను సేకరించుకుంటూ మెల్లిగా ఎలాగో అనువాదం చేసుకుంటూ లోపల అనువాదం చేసుకుంటూ చెప్తున్నాను. దానివల్ల ఏమన్నా మీకు అసౌకర్యం కలిగినా, సరైన పదాలు రాకుండా అర్థం సరిగ్గా కన్వే అవ్వకపోయినా నన్ను క్షమించగలరు. చాలా చక్కగా చెప్పారు. మనం ఆపుదాం. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ ప్రభుపాద్ కి జయ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గోపిజన కృష్ణ ప్రభు, మీ భక్తులందరూ, మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఏదో మీ దయ వల్ల ఇవాళ గంటన్నర, నిన్న గంటన్నర, ఈ 2-3 గంటలు ఏదో భగవంతుడి యొక్క లీలని, భక్తుల యొక్క లీలని స్మరించుకునే అవకాశం నాకు కలిగింది. దానికి నేను మీకు కృతజ్ఞుడిని. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.
Many thanks, Prabhuji. I mean, we are speechless. Is it? I do understand it is late, but is it okay? We can have. Yeah, you can take 1 or 2 questions, not more. Yeah. Chidan Prabhu. Hare Krishna, Prabhuji. Hare Krishna. Devotees ఎవరికైనా questions ఉన్నట్లయితే you can raise your hand. Chidan Prabhu, Girija Mataji already. There are some hands which are already raised. Yeah, yes, Prabhuji. Girija, Sanatan Prabhu, can you make me speak? Hare Krishna Prabhuji. Hare Krishna. Hare Krishna Prabhuji. మీ పాద పద్మాలకు నమస్కారం ప్రభుజీ. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు మాకు తెలియదు. ప్రభుపాదుల వారిని మిమ్మల్ని పంపించి మా కళ్ళు తెప్పించారు ప్రభుజీ. ఇంకా ఇంతకు ముందు మిమ్మల్ని ఎందుకు చూడలేకపోయాము, ఎందుకు వినలేకపోయాము అన్న ఇది అనిపించింది ప్రభుజీ. ఆ ధ్రువుడిని మేము చూడలేదు ప్రభుజీ, మీలో మేము ఆ ధ్రువుడిని చూసాము ఈరోజు. ఇంకా నాకైతే ఈ క్షణంలోనే తను చాలిస్తే చాలు అన్నంత సంతోషంగా ఉంది ప్రభుజీ. ఎందుకంటే ధన్యమైపోయాం ప్రభుజీ. మేమైతే చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మేము అసలు ఎప్పుడు ఎక్కడ ఏది వినలేదు. కాకపోతే ఈ కరోనా మూలంగా మాత్రం మేము ధన్యులమయ్యాం ప్రభుజీ. భగవద్గీత వినడం, భాగవతం వినడం, అలాంటి మీలాంటి ప్రభువుల దర్శనం చేసుకోవడం నిజంగా ధన్యం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎక్కువ మాట్లాడితే. సారీ ప్రభుజీ, మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీకు ఏ ఆనందం కలిగినా అదంతా మీ సిన్సియారిటీ వల్లే వచ్చింది. నేనేదో అంటే నా ప్రేమ ఏం పెద్దగా ఏం లేదు. భాగవతం స్వతహాగానే భాగవతంలో ఎంతో రుచి ఉంది, ఎన్నో పాఠాలు ఉన్నాయి. అది ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల, ఆ వ్యాస భగవానుడి దయ వల్ల, సుఖదేవ గోస్వామి దయ వల్ల, మొత్తం గురు శిష్య పరంపర దయ వల్ల ఆ యొక్క పాఠాలు నేర్చుకునే అవకాశం మనకు కలిగింది. అందులో మీకు ఏమాత్రం ఏమి నచ్చినా కూడా ఆ క్రెడిట్ అంతా ఆ గురు శిష్య పరంపరకే దక్కుతుంది తప్ప నేను కేవలం వారి చేతిలో పనిముట్టిన మాత్రమే. నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరందరూ పెద్దవాళ్ళు. నేను చాలా మీ అందరితో ఆశీర్వాదం లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. Thank you, Prabhuji. Thank you, Prabhuji. Vijayalakshmi Mataji, can you unmute yourself, please? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీరు చెప్పినందుకు చాలా బాగుంది, బాగా విన్నాం ప్రభుజీ. నాది చిన్న క్వశ్చన్ ప్రభుజీ, మరి అడగొచ్చు అడగకూడదు నాకైతే తెలియదు, నేను అడుగుతున్నాను. అదే ప్రభుజీ, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటారని అంటారు కదా స్వామి ప్రభుజీ. ఆ జీవులన్నీ కూడా ఆ పరమాత్మలో, ఆ పరమాత్మ నేను ప్రతి ఒక్కరు నా నుండి వచ్చిన వాళ్ళే అని చెప్తాడు కదా కృష్ణుడు. కృష్ణుడు అంటారు కదా, అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు. వేరే దేవి దేవతలను కొలిచిన మరలా జన్మలు వస్తాయి. నన్ను గనక కొలిస్తే ఇంకా వేరే జన్మలే ఉండమంటారు కదా. దేవి దేవతలను అంటే ఈ దేవి దేవతలలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు కదా ప్రభుజీ. కృష్ణుడే ఉన్నాడు కదా, పరమాత్మే ఉన్నారు కదా. మరి అప్పుడు వాళ్ళని కొలిచినప్పుడు కూడా వాళ్ళు మనకు కృష్ణధామంకే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ. ఉంటుందా ఉండదా? దేవీ దేవతల్ని మనం వైష్ణవులుగా గుర్తించి మనం వాళ్ళని పూజిస్తున్నామా? ఎలా ఇప్పుడు శిష్యులు గురువుని పూజిస్తారు, గురు పూజ చేస్తామా ప్రతిరోజు. అంటే వారిని గురువు అంటే ఏంటి? గొప్ప వైష్ణవుడిగా మనం గురువుని గుర్తించి ఆ గురువుకి పూజ చేస్తున్నాం మనం. అంటే మనం దేవీ దేవతలను కూడా ఈ వైష్ణవులుగా గుర్తించి వారిని పూజించి, నాకు విష్ణు భక్తి కృష్ణ భక్తిలో నన్ను అంటే అడ్వాన్స్ అయ్యేలా నన్ను ఆశీర్వదించానంటే అంతవరకు ఓకే.
కానీ చాలా వరకు దేవి దేవతల పూజ ఎలా జరుగుతుందంటే అంటే మనం భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మాత్రం దేవి దేవతల దగ్గరికి వెళ్తుంటాం అన్నమాట. చాలా వరకు కొంతమంది ఉన్నారు. మన శివుడు అంటాడు రుద్రగీతలో, యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణ జీవ సంహిత భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హిమే. ఎవరైతే ఆ భగవంతుడైనటువంటి వాసుదేవుని పూజిస్తారో అటువంటి వాళ్ళంతా నాకెంతో ప్రియులు అని చెప్పి మన శివుడు అంటాడు అనమాట. శివుడు అంటున్నాడు ఇలా. అంటే శివుడికి తన భక్తుల కన్నా విష్ణు భక్తులన్నా, కృష్ణ భక్తులన్నా, రామ భక్తులంటే ఎక్కువ ప్రీతి. అలాగే కాళికాదేవి, దుర్గాదేవికి కూడా తన భక్తుల కంటే క్షుద్ర పూజలు చేసి, లేదంటే ఏదో తమో గుణంలో ఉండేటటువంటి పూజలు చేసే అటువంటి తమ భక్తుల కంటే ఈ దేవతలందరికీ ఆ విష్ణు భక్తులన్నా, కృష్ణ భక్తులంటే ఎక్కువ ప్రీతి. ఎందుకంటే వాళ్ళు కూడా వైష్ణవులే కాబట్టి. అది కాబట్టి వారిని మనం గౌరవించవచ్చు, పూజించవచ్చు, నమస్కరించవచ్చు. కానీ వారిని మనం వైష్ణవులుగా గుర్తించాలి. వైష్ణవులుగా గుర్తించి వారికి నమస్కారం చేస్తే అది పర్వాలేదు. కానీ వారిని స్వతంత్రంగా ఇండిపెండెంట్ గాడ్స్ గా ట్రీట్ చేసి వారిని భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం పూజ చేసి అది తప్పే అవుతుంది అన్నమాట. ప్రభుజీ చాలా బాగా. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక చిన్న స్మాల్ డౌట్. ఇప్పుడు మనము దేవీ దేవతలను, మామూలుగా దేవుళ్ళని, గురువులని కొలుస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు మనము ఈ కృష్ణ భక్తులుగా మనం చేంజ్ అవుతూ ఉంటాము. సో అప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టాలు స్టార్ట్ అవుతాయా? అంటే ముందు అంతా దేవీ దేవతలను కొలిచి ఇప్పుడు మనం కృష్ణ తత్వంలోకి మూవ్ అవుదాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టాలు స్టార్ట్ అవుతాయా? అంటే దేవుడు పరీక్ష చేయడానికి అలా కష్టాలు ఏమైనా చేస్తుంటారా? మనం అనుభవించవలసినటువంటి అవసరం మనకుందంటే, మనం ఇంతకుముందు చేసినటువంటి స్వయంకృత అపరాధాల వల్ల అది మనం ఎలా అయినా కష్టాలు పడాల్సిందే. భక్తులకు కూడా కష్టాలు ఉంటాయి, అభక్తులకు కూడా కష్టాలు ఉంటాయి. కానీ భక్తులు ఆ కష్టాలు పడడం వల్ల వాళ్ళు ఈ భౌతిక జగత్తులో నుంచి బయటపడతారనమాట. అది వాళ్ళకి ప్యూరిఫికేషన్. భక్తులు కష్టాలు పడితే అది వారికి ప్యూరిఫికేషన్ అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, మనం దేవి దేవతలను వదిలిపెట్టి కృష్ణ భక్తి చేస్తే మనకి వాళ్ళు ఏమైనా కష్టాలు కలిగిస్తారా అని మీ క్వశ్చన్, అంతేనా? అలా ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణు భక్తులే కదా. ఇప్పుడు శివుడు ఏంటి, దుర్గా ఏంటి, వీళ్ళు కూడా విష్ణు భక్తులే. కాబట్టి మనం డైరెక్ట్ గా విష్ణువుని, కృష్ణుని పూజిస్తే వాళ్ళు కూడా ఆనందిస్తారు, వాళ్ళు కూడా హర్షిస్తారు, వాళ్ళు మన భక్తిలో మనకి సహకరిస్తారు. ప్రచేతులు అనే ఒక గొప్ప మహాభక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమిటంటే ఆ వాసుదేవుడిని పూజించడం కోసం అడవికి వెళ్ళారు. అప్పుడు శివుడు స్వయంగా వచ్చి వారి భక్తిలో వారికి సహకరించాడు. కాబట్టి వాళ్ళేం కష్టాలు కలిగించరు. మనం ఏం తప్పు చేస్తే మనం కష్టాలు పడవచ్చు, కానీ దేవతలు మనకేం కష్టాలు కలిగించరు. దేవతలు యాక్చువల్లీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వైష్ణవులే కదా, వీళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చేసారని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అరే మేమంతా కృష్ణుడి సేవకులం, వీళ్ళు కృష్ణుడు మమ్మల్ని దేవుళ్ళుగా చూస్తున్నారు, అసలు దేవుడు ఆయన, వీళ్ళు మమ్మల్ని దేవుడు అనుకుంటారు అని వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనమాట మనం వాళ్ళని పూజ చేస్తే. కానీ మనం కృష్ణుని పూజ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు, మనం కలిసి భక్తి చేసుకోవచ్చు అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మజ బృందమాతాజీ, కెన్ యూ ఆస్క్ యువర్ క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు పిల్లలు మాట్లాడుతున్నట్టు ఉంది. yes ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. I have few doubts. Yeah. So the first doubt is that ఎప్పుడు ధ్రువుడికి కోపం వస్తుంది కదా, ఎప్పుడంటే ఉత్తముడిని ఒక యక్షుడు చంపేస్తాడు వితౌట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీథింగ్.
అప్పుడు యక్షుల్ని చంపేసినప్పుడు వాళ్ళకు మోక్షం వచ్చింది, ఎందుకంటే ధ్రువుడు గొప్ప భక్తుడు కాబట్టి. బట్ ధ్రువుడికి పాపం రాలేదా? ఎందుకంటే వాళ్ళని చంపుతాడు కదా. అంటే ధ్రువుడు చేసే తప్పు అప్పుడు, కానీ కావాలని చేయలేదు. తప్పు యాక్సిడెంటల్ గా అయింది, అది ఇంటెన్షనల్ గా కాదు. కావాలని చెప్పి ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ అక్కడ ఉంది అనుకోండి, నీ ఫోన్ అక్కడ ఉంది, ఎవరో వచ్చి నా ఫోన్ అనుకుని తీసుకెళ్ళిపోయారు అనమాట. తర్వాత నా ఫోన్ సారీ మీదని చూపించేశారు, అప్పుడు మీరేమనుకోరు. కానీ దొంగ వచ్చి కావాలని మీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు, అప్పుడు దొంగని మనం ఎక్కువ శిక్షిస్తాం కదా. అంటే కావాలని చేసిన తప్పులు కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే అలా ప్రమాదవశాత్తు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది అంటే ఏదో అతిరోషానికి లోనయ్యి కొంచెం అలా కోప్పడ్డాడు, చేశాడు, కానీ ఆపేశాడు కదా. ఎప్పుడైతే మనువు రాగానే మనువు చాలా సలహా ఇవ్వగానే ఆపేశాడు కదా యుద్ధం. సో కాబట్టి పాపం ఏం లేదు అక్కడ. తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆ తప్పు మళ్ళీ చేయలేదు, క్షమాపణ కోరాడు. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా పాపం ఏమంటుంది చెప్పండి. వెళ్తారు, దక్షుడు పెడతారు కదా ఒక యజ్ఞము. సో సతీదేవి ఫాదర్ ఆయన. సో అప్పుడు దక్షుడు శివుడు లేచి నిలబడలేదని ఆయనకి శివుడికి ఒక శాపం ఇస్తాడు. సో నందీశ్వరికి కోపం వచ్చి ఆయనకి వెళ్ళి ఆయన శాపం ఇస్తాడు. వాట్ ఈస్ దట్ కర్స్? ఏం కర్స్ ఇస్తాడు ఆయన? నందీశ్వరుడు దక్షుడికి ఏం శాపం ఇచ్చాడు ఆయన? ఎందుకంటే ఈ బ్రాహ్మణులందరూ కొంచెం అలా నాస్తిక ప్రవృత్తికి లోనవుతారు. ముఖ్యంగా దక్షుడికి త్వరలో ఒక గొర్రె తల వస్తుంది, మేక తల వస్తుంది అని చెప్పి శాపం ఇస్తాడు అనమాట. మనిషి తల పోయి మేక తల వస్తుందని. ఆ శాపం ప్రకారమే వీరభద్రుడు వచ్చి మన దక్షుడిని చంపుతాడు, తల నరికేస్తాడు. అప్పుడు తర్వాత శివుడు వచ్చి మేక తల పెడతాడు, తెలుసు కదా. అది శాపం. హరే కృష్ణ. చిన్న క్వశ్చన్ ప్రభుజీ. దక్షుడికి వాళ్ళ అమ్మగారు చెప్తారు ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని, కానీ ఈ కలియుగంలో పిల్లలు మాత్రం చాలా మొబైల్స్ అని అన్ని ఈ గ్యాడ్జెట్స్ తోటి పాడైపోతున్నారు కదా ప్రభుజీ. పిల్లల్ని మనం తల్లిదండ్రులుగా ఎలా పెంచాలి ప్రభుజీ? అదొక్కడికి వచ్చి మీరు బాగానే పెంచుతున్నారా? పిల్లలు ఉంది కదా, ఇప్పుడు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతుంది, చాలా జాగ్రత్తగా విన్నట్టు తెలుస్తుంది. అంటే నేను పిల్లలు చెప్తే తక్కువ నేర్చుకుంటారు, చూసి ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి వారి ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనల్ని చూసి వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ మీద ఎలా చేసుకుంటా ఉన్నాము, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ తీసుకోవద్దని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? అంటే మనల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు మనం వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్లో వస్తారనమాట. కానీ ఒక విషయం, మనం ఇంట్లో ఎంత కంట్రోల్లో పెట్టినా కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే పిల్లలు ఉంటారు, బయట ప్రపంచం వల్ల ప్రభావితం చెందుతుంటారు. వేరే ట్రై చేస్తాం. నాకు పెద్దగా దాన్ని ఏమంటారు అనుభవం లేదు పిల్లల ఎలా పెంచాలని డైరెక్షన్ ఇవ్వడంలో. అదే ప్రభుజీ, ఇంట్లో ఎలా ఉన్నా బయటికి వెళ్ళాక వేరే పిల్లలతో తిరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతున్నారు ప్రభుజీ. అదే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, ఆ వైబ్రేషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. పిల్లలు బయటకు వెళ్ళి అలా ప్రభావితం అవ్వరు అనమాట. కానీ ఇంట్లో వైబ్రేషన్స్ కొంచెం వీక్ గా ఉంటే అక్కడ వాళ్ళు వల్నరబుల్, ససెప్టబుల్ అవుతారు అనమాట. అది కాబట్టి ఇంట్లో మనకి వీలైనంత మనం చేస్తుంటాం. కానీ యూ కెన్ ఆస్క్ సమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. బయట అది ఎడ్యుకేషన్ కోసం పంపించాల్సిందే, తప్పదు. కానీ థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా చెప్తారు ప్రభుజీ, మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణమూర్తి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. నేను ఖతార్ నుంచి మాట్లాడుతున్నా ప్రభు. చెప్పండి ప్రభుజీ. ఒక చిన్న సమస్య ఏంటిదంటే, ఇప్పుడు ఇంట్లో ఒకరే భక్తులు ఉన్నారు. సో మిగతా ఇంట్లో వాళ్ళంతా
వాళ్ళు నాన్ వెజ్ తినాలని కోరిక ఉన్నప్పుడు మనం ఇంట్లో అది నిర్బంధించడం కరెక్టా కాదా? అంటే వాళ్ళు చేసుకోవాలని ఇంట్లో తినాలని ఉన్నప్పుడు మనం వద్దని చెప్తున్నాము, అది నిర్బంధించినట్టు అవుతుందా? వాళ్ళ కోరికను చేసుకోండి, నేను ఒక్కడనే భక్తుడిగా ఉంటాను అని మనం ఎంతవరకు వాళ్ళని నిర్బంధించడం కరెక్టా కాదా అనేది నాకు వచ్చిన డౌట్. ప్రభుజీ, భాగవతం 11వ స్కందంలో ఒక చిన్న విషయం ఉంటుంది. కొంతమంది అభక్తులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. నాస్తికులు కాదు, ఏమంటారు అంటే కృష్ణుడి పూజ చేయరు అనమాట, భగవంతుడిని పూజ చేయరు. కొంతమంది వాళ్ళు 2 రకాలు ఉంటారు. భగవంతుడిని పూజించని వాళ్ళు 2 రకాలు. ఒకటి నా భజంతి, 2 అవజానంతి. మొదటి కేటగిరీ వాళ్ళు ఏమిటంటే వారు ఎందుకు భగవంతుడిని పూజించరంటే వారు అమాయకులు, అజ్ఞానులు. అంటే వారి ఇన్నోసెన్స్ వల్ల, ఇగ్నరెన్స్ వల్ల వాళ్ళు పూజించరు. రెండో కేటగిరీ ఏమిటంటే యారోగెన్స్ వల్ల పూజించరు అనమాట. వారికి తెలిసి కూడా తప్పు చేస్తారనమాట. అంటే భగవంతుడు నేను పూజించాలి అనే విషయం వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు చేయరు. కాబట్టి ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి తెలియదు, చెప్తే వింటారు. రెండో కేటగిరీ వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు ఏమనాలి, తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఎక్కువగా ప్రోత్సహించలేం, ఎక్కువగా మనం ప్రభావితం చేయడం కష్టం. కానీ అజ్ఞానులు, అమాయకులు ఏమిటంటే వారికి మనం చెప్పొచ్చు, ఓ ఇలా ఇది కరెక్ట్, ఇది తప్పు. ఇప్పుడు మనం సపోజ్ మాంసాహారం తినాలని ఎవరికైనా అనిపించింది అనుకోండి, అంటే మాంసాహారం తింటే ఏ రిస్క్తో మనం చేస్తున్నాం, ఏ జంతువునైతే, ఏ ప్రాణినైతే నేను చంపి నా నాలుకని సంతృప్తిపరచుకోవడం కోసం నేను వాటి మాంసాన్ని తింటున్నాను, నేను కూడా వారిలా జన్మించి వారి చేత చంపబడి వచ్చే జన్మలు ఏదో ఇంతకుముందు అంటే తర్వాత వచ్చే జన్మల్లో వారి చేత చంపబడతాను. ఇదంతా కర్మ, ఇదంతా కేవలం నా యొక్క ఒక నాలుకని సంతృప్తిపరచుకోవడం కోసం ఇంకొక ప్రాణిని, ఒక మోగ ప్రాణిని నేను చంపుతున్నాను. అది ఎంతవరకు సౌ మీరు ఆలోచించండి. కొంచెం మానవతా దృక్పథం, కొంచెం దయ, కరుణ అవన్నీ కొంచెం మనం చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలిసినా కూడా కాన్షియస్గా ఎప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించకపోవచ్చు. అది ఇంకోటి ఏంటంటే మాంసాహారులు ఎందుకు అవుతారు, ఎందుకంటే అది ఒక ఇంట్లో అదొక తరతరాలుగా వస్తున్నటువంటి ఒక హ్యాబిట్ కాబట్టి అలా అవుతారనమాట. ఎప్పుడు కాన్షియస్గా ఆలోచించలేకపోతారు కొంతమంది, దానివల్ల చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఒక విషయం ఏమిటంటే మనం ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు అవతల వాళ్ళలో మార్పు మనం చూడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వర్క్ అయ్యేటటువంటి సొల్యూషన్ ఏమిటంటే ప్రార్థన, ప్రేయర్. అంటే ఒక నిస్వార్థమైనటువంటి భావంతో నిజమైన శ్రేయోభిలాషులుగా వారి ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు ఆయన దయ వల్ల వారిలో కాస్త పరివర్తన కలగవచ్చు. అది మనం చేయగలం. మన మానవ ప్రయత్నం మనం చేస్తాం, కానీ అది మన వల్ల కాకపోతే భగవంతుని వేడుకుంటాం. అది మనం చేయగలం. కొన్నిసార్లు మనం చెప్తే జరగకపోవచ్చు పని, ఇంకా ఎవరైనా చెప్తే జరుగుతుంది పని. అంటే ఇప్పుడు మనం అంటే వారి వయసులోనే ఉండేటటువంటి వాళ్ళ దగ్గరికి మన కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళు వింటే వాళ్ళకి కొంచెం స్ఫూర్తి కలగవచ్చు. అంటే అన్ని విషయాలు మన ద్వారానే తెలుసుకోవాలని లేదు కదా, మనమే చెప్పాలని లేదు. ఆ క్రెడిట్ మనకు అక్కర్లేదు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళలో మంచి ప్రవర్తన వస్తే చాలు మనకి. అది ఎవరి ద్వారా వస్తుందనే విషయం మనం అది మనం అంటే ఏది మంచిదో మనం చేయొచ్చు, అది ఇంకొక దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ వాట్ వర్క్స్ ఫర్ ష్యూర్ ఈజ్ ప్రేయర్. ఓకే ప్రభుజీ, నాదొక చిన్న మనవి కూడా. మీరు తెలుగు ప్రసంగం చాలా బాగా చెప్తారు ప్రభుజీ. సో మీరు టీవీలలో కూడా ఒక వారానికి ఒక్కసారో లేకుంటే 15 రోజులకు ఒక్కసారో ఇట్లా ఏకాదశి టైంలో మీరు ప్రసంగాలు ఇస్తే ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా మందిలో పరివర్తన వస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ తెలుగు చాలా బాగుంటది, అందరినీ అట్లా వస్తుంది. ఇంగ్లీష్ క్లాసెస్, కానీ తెలుగు టీవీలో రాలేదు నేను ఇంకా. కొంత మార్పు జరుగుతుందని నేను అనుకుంటున్నాను ప్రభు.
దేవుడు ఏమనుకుంటే అది ఆయన శాంక్షన్ ఉండాలి, ఆయన ఆమోదం ఉండాలి దీనికి. Prabhu, 2 more people raised hand, Prabhu. There's last question you can take, only one. Yeah, Sai Babu, Prabhu. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी. ప్రభు జీ మాలాంటి అల్పులకి మీరు ఇచ్చిన సందేశం ఈ జన్మలోనో ఏ జన్మలోనో చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నా ప్రభుజీ. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుజీ, వీలైనంతగా ఇలాంటి క్లాసులు తమరు సమయం చూసుకొని మాలాంటి భక్తులకి ఏర్పాటు చేస్తారని నిర్వాహకులను కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, నేను ఇప్పుడు మా రంగని మాతాజీ ప్రభు పెట్టారు నెక్టర్స్ ఆఫ్ భాగవత అని మీ యూట్యూబ్ లో వింటున్నా ప్రభుజీ. నేను అవి ఏమన్నా అలాంటివి ఏమన్నా తెలుగులో చేసే ప్లాన్ ఏమన్నా ఉంటుందా ప్రభుజీ? తెలుగులో ఏం చేయలేదు, అంతా ఇంగ్లీష్ లోనే జరిగింది ఇప్పుడు వరకు. ఇంగ్లీష్ ఐ కెన్ చేస్తా త్వరలో ప్రభుజీ. అది ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఈవెన్ దో తెలుగు అయితే మాతృభాష కాబట్టి. ఇంకోటి ప్రభుజీ, నా రిక్వెస్ట్, మీకు వీలుంటే కృష్ణునికి ప్రణమిల్లే శిరస్సే శిరస్సు, కృష్ణుని నామాన్ని చదివితే నాలుకే నాలుకే అని మీరు ధ్రువ చరిత్ర సెకండ్ డే చెప్పారు ప్రభుజీ. అలాంటి శ్లోకం వీలుంటే ఇంకొకసారి చెప్తే ఆ అమృతం లాగా ఉంది ప్రభుజీ మీ భాగవత శ్లోకాలు. మరి శ్లోకాలు అమృతం ఏం కాదు, మీ భాగవత శ్లోకాలు వింటుంటే ప్రభుజీ చెప్పారు కాబట్టి ఆ ఒక శ్లోకం చెప్పి నేను ఇవాళ ముగిస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకొక చిన్న, ఇప్పుడు మీరు ఒక మాతాజీ చెప్పారు కదా ప్రభుజీ, మన దేవీ దేవతలను పూజించిన కృష్ణుడిని పూజించిన వాళ్ళే అనుకూలిస్తారు. అది నాకు ప్రత్యక్షంగా సిన్స్ 5-6 months నుంచి నాకు చాలా, అంటే మెటీరియలిస్టిక్ గా నేను మాట్లాడలే ప్రభుజీ, ఒక రకమైన విచారాన్ని నా నుంచి దూరం చేశారు ప్రభుజీ మా ఇస్కాన్ డివోటీస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. గుడ్ నైట్. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. జిహ్వ అంటే నాలుక. ఈ నాలుకతో జిహ్వే కీర్తయ కేశవం, ఆ కేశవుని కీర్తించము. అది ఫస్ట్ పాయింట్. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ. ఆ మురరిపు మురారిని చేతస్సుతో చేదనతో భజించాలి. ఇప్పుడు ఆయన భజించాలి మన మనసుతో. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ. సో శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. పాణి అంటే 2 చేతులు. ఈ 2 చేతులతో ఎంతో గొప్పగా ఆ శ్రీధరుని అర్చించాలి. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. అంటే ఈ 2 చెవులతో ఆ అచ్యుత కథలని మనం వినాలి. అవే సరైన చెవులు. తర్వాత పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం. కృష్ణం లోకయ లోచనద్వయ హరే. నీ 2 కళ్ళతో ఎప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించు. గచ్ఛాంఘ్రియుగ్మాలయం. నీ 2 కాళ్ళతో ఆయన యొక్క ఆలయానికి నడిచి వెళ్ళు. అదే సరైన కాళ్ళు. గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. ఈ 3 రంధ్రాలతో ఆయన పాద పద్మాలకి అర్పించినటువంటి ఆ తులసి దళాల యొక్క వాసన చూడాలి. తర్వాత మూర్ధన్నమాధోక్షజం. ఈ తలతో ఆ యొక్క భగవంతుడికి ప్రణమిల్లు. ఇవి మనం ఈ 8 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట ఈ శ్లోకంలో. అంటే ఇలా మనం భగవంతుడికి చేరుకోగలం మనం ఇంద్రియాలని వాడుకుని. మీరు అడిగింది ఈ శ్లోకమైనా ఇంకేమైనా అడిగారు? అవును ప్రభుజీ. రేపు నేను అంటే అది వేరే శ్లోకం. అది
శిరస్సు ఇదే ఇలా ఇదే అనుకుంటా ప్రభుజీ. ఇది విన్న రోజు నేను ప్రభుజీ ఇది విన్న రోజు మార్నింగ్ నేను 16 రౌండ్స్ మాల చేస్తా ప్రభుజీ. రేపు కూడా చేయగలుగుతా ఈ ఇన్స్పిరేషన్ తోటి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ చేస్తా ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శ్లోకం తలే తల అన్నది కదా, అది వేరే శ్లోకం. అది అదేంటంటే యత్కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. యత్కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం. ఆ కృష్ణుడిని ఆ కృష్ణుడికి ప్రణమిల్లుతున్నప్పుడు మన తల ఆ ధూళి వల్ల, ఆయన యొక్క పాద ధూళి వల్ల కొంచెం తెల్లబడితే అటువంటి తలే తల. తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. ఏ కళ్ళైతే ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి పులకిస్తాయో, ఆయన యొక్క ఆ రూపం యొక్క కాంతికి ప్రభావితమై ఆ కళ్ళలో ఉండేటువంటి ఆ అంధకారం పూర్తిగా కోల్పోతారు. అటువంటి వాళ్ళ కళ్ళే గొప్ప కళ్ళు. అది తర్వాత ఏంటి? యత్కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని. ఎవరైతే తమ బుద్ధిని ఉపయోగించి, అంటే శంఖ ధవళ, ఈ బుద్ధి భౌతిక పరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నంత వరకు అది ఎంతో మురికిగా మలినంతో కడి ఉంటుంది అనమాట. కానీ ఆ బుద్ధి శంఖ ధవళ. శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా మన బుద్ధి మారవచ్చు. ఎలా మారుద్ది? ఎప్పుడు మారుద్ది? యా మాధవధ్యాయిని. ఈ బుద్ధిని ఉపయోగించి మాధవుని ధ్యానిస్తే అప్పుడు మన బుద్ధి పవిత్రం అవుతుంది అనమాట. నిర్మాల్యంగా ఎటువంటి మలినాలు లేకుండా ఉంటుంది అనమాట. యా మాధవధ్యాయిని. తర్వాత సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. ఆ నారాయణుని స్తుతిస్తూ ఎవరి నాలుకైతే ప్రతి పదములో అమృతాన్ని వర్షిస్తుందో అటువంటి నాలుకే నాలుక. ఇది శ్లోకం. అంటే మీరు అడిగిన దాని కరెక్ట్ శ్లోకం ఇది. ఇంతకు ముందు కూడా రిలవెంటే. సరే ప్రభు. ఇక హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. We'll ask is there Sanatan Gokul Prabhu. Hare Krishna, Gaurang Prabhu. We'll ask Sanatan Gokul Prabhu to give vote of thanks. Hare Krishna. అయిపోయింది ప్రభు. థ్యాంక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, మీ ఆశీర్వాదం అంటే చాలు నాకు. ఓకే ఫైన్, యూ కెన్ క్యారీ ఆన్. చాలా 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 ధన్యవాదాలు రోజు. మీన్స్ ఇన్ఫాక్ట్ అదే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక పాప మాట్లాడినట్టు, అంటే ఇప్పుడు చిన్నప్పుడు మేము ఎప్పుడో అంటే అమ్మమ్మలు తాతలు వాళ్ళ కథలు చెప్తే కొద్దిగా విని అక్కడి నుంచి సద్గుణాలు నేర్చుకున్నట్టు, బట్ ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ న్యూక్లియర్ కుటుంబాల సిచ్యువేషన్ లో అంటే ఆ అమ్మమ్మలు తాతల అసోసియేషన్ లేదు, ఆ కథలు వినే అవకాశం లేదు. ఇంకా దాంట్లో కాకుండా ఇప్పుడు అదే ఇందాక వాళ్ళు అన్నట్టు మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చేసి అది అటామిక్ అయిపోయింది కదా. అంటే ఉన్న కుటుంబంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకుని ఒక్కొక్క రూమ్ లో కూర్చున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి మీరు వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఆ కథలన్నీ వినిపించి మాలో ఆ సద్గుణాన్ని పెంపొందించినారు. చాలా 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 థ్యాంక్స్ యాక్చువల్లీ. అండ్ మీరు మీ కుటుంబాన్ని త్యాగం చేసి, అంటే ఇప్పుడు ఈ బ్రహ్మచర్యం పాటిస్తుంది, అఫ్ కోర్స్ అది కుటుంబ త్యాగం అన్నో, మీరు అంటే మీ కుటుంబానికి మాత్రమే మీ జ్ఞానాన్ని వాటిని పరిమితి చేయకుండా మా అందరి కోసం ఇట్లా ఎంతో మందికి బాగుపరచాలి అని మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మేము నిజంగా మనస్ఫూర్తితో ధన్యవాదాలు అర్పిస్తున్నాము. సో మీ త్యాగాన్ని మేము గుర్తించాలి కావచ్చు. అంటే మీరు ఇచ్చిన ఈ ప్రవచనాల ద్వారా మాలో కూడా కొంచెమైనా ఆ సద్గుణాలు పెంచుకుంటామని, మా పిల్లల్లో మా తల్లిదండ్రులు ఇప్పుడు ఇన్ఫాక్ట్ అంటే లాస్ట్ సెషన్ లో కూడా చూశాను,
ఒక ఆవిడ అంటే చాలా ముసలి ఆవిడ తను, బట్ తనకు జూమ్ లో జాయిన్ అవ్వడం కూడా వచ్చారాదా కానీ బట్ వాళ్ళ పిల్లలు ఎవరో జాయిన్ చేసి ఇచ్చేట్టున్నారు. తను కూడా శ్రద్ధగా కూర్చొని విన్నది అలా చేసింది. సో మీరంటే అటు పిల్లల్ని, ఇటు మమ్మల్ని, ఇటు వయోవృద్ధుల్ని వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ అంటే మీ కథలతో చాలా మాకు సద్గుణాలను నేర్పిస్తున్నారు. చాలా 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 ధన్యవాదాలు. భాగవతం మహిమ, భాగవతం అట్రాక్టివ్ టు ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ. His Grace गौरांग दर्शन प्रभु जी की जय, श्री प्रभुपाद की जय. Thank you प्रभु जी, thank you. Hare Krishna. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो Hare अनंत Krishna. कोटि वैष्णव वृंद की जय. Now before we conclude, why I said is it is too late for Prabhuji. It's almost 10:30, 10:40. That's the reason I did not press. Now before we conclude with the Narasimha prayer. ఎవరు చిరాన్ ప్రభు దర్శనడా లేకపోతే ఆదిత్య ఉన్నాడా? ప్రభు నేను ఆఫీస్ లో ఉన్నాను యాక్చువల్ గా. ఓకే, దెన్ శివ ప్రభు చిన్నాడు ఉన్నాడా? हरे कृष्ण प्रभु जी. नमस्ते नरसिंहाय प्रह्लादलाददामिने हिरण्यकाशिपूर्वक्षः श्रीलङ्कानकालाये हितो न सिंहा परतो न सिंहा यतो यतो यादो न सिंहा महे नरसिंहा रुदहे नरसिंहा नरसिंहावदिं शरणं प्रपते तव कर कमलवरेण का अद्भुत सिंहा दालिता हिरण्यकशिपो तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद श्रील प्रभुपाद. उग्रं महाविष्णु जलैकं सर्वतोमुखं नरसिंहं वेषनं भद्रं वृक्षाद् नमाम्यहं. जय नरसिंह श्री नरसिंह जय जय श्री नरसिंह जय प्रह्लादेश जय पद्ममुखा जय पद्मवृंदा. लक्ष्मी नरसिंह भगवान की जय. श्री भक्त प्रहलाद महाराज की, श्रील प्रभुपाद महाराज की. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All Guru Gauranga. Gauranga Sutrita Satras की जय. हरे कृष्णा. మీకు అందరిలో ఈ गौरांग दर्शन दास प्रभु की जय. హరే కృష్ణ. ఈ క్లాసెస్ వినడం వల్ల మీకు అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే మీ రెస్పెక్టివ్ భక్తి వృక్ష లీడర్స్, మీరు క్లాసెస్ అటెండ్ అవుతుంటారు కదా, ఆ రెస్పెక్టివ్ భక్తి వృక్ష లీడర్స్కు మీరు క్వశ్చన్స్ పాస్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా అది మాకు వస్తుంది. లేదు అంటే మా నంబర్లు ఏమైనా మీకు ఆ గ్రూప్లో తెలిసింటే వాటికి కూడా మీరు మీ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. వాటి తగిన విధంగా ఎప్పుడు వీలైతే ఆన్సర్స్ మేమన్నా ఇవ్వడము, లేకపోతే వేరే పెద్దవాళ్ళ ద్వారా ఇప్పించడమన్నా మేము చేయగలుగుతాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంత లేట్ సమయమైనా కూడా ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. कृपा सिंधुभ्यो च पतितानां पावनेभ्यो नमो नमः.
అనంతపడి వైష్ణవ బృందికి జయ. హరే కృష్ణ. ఏం చేస్తాం?